ఎంఎస్ఆర్ ఆర్మీ టీమ్ కూడా పంచాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ సార్, హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకోసారి నాకు సిఎన్సి ప్లాన్ చెప్పడానికి మా అప్లైనర్ మాకు లక్ష్మణ్ సార్ ఏదైతే చెప్పారో దాన్ని నేను ఏదైతే నేర్చుకున్నానో దాన్ని మళ్ళీ అందరితో షేర్ చేసుకోవడానికి నాకు ఒక మంచి టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీం అందరూ కూడా అన్ని ఏరియాస్ నుంచి. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్ లో ఎలాగైతే మనం గోల్స్ పెట్టుకున్నామో ఆ గోల్స్ అన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ఫుల్ గా రీచ్ అవ్వాలి. తిరుమల సార్ మన మధ్యలో ఉంటూ ఎలాగైతే సక్సెస్ అవుతున్నారో అదే విధంగా అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే లెవెల్స్ పెట్టుకున్నారో, ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో 2026 ఇయర్ మొత్తంలో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ డిసెంబర్ కి మన మీద ఏదైతే గురువు గారు 2026లో ప్రతి ఒక్కళ్ళు ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీలో 100 మంది లక్ష తీసుకుంటూ 100 మంది కారు హోల్డర్స్ ఉండాలని ఏదైతే మన మీద గోల్ పెట్టుకున్నారో అలా ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో ఆలస్యం చేయకుండా సెషన్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు విజయ్, అందరికీ చాలా మందికి తెలుసు. కొత్త వాళ్ళకి నా పేరు విజయ్ అండి. నేను గుంటూరులో ఉంటాను. నేను ఎంఈఓ ఆఫీస్, మండల ఎడ్యుకేషనల్ ఆఫీస్ లో మండల విద్యాశాఖ కార్యాలయంలో అకౌంటెంట్ గా వర్క్ చేస్తా ఉన్నాను. ప్రీవియస్ వచ్చి పొన్నూరులో, ప్రజెంట్ పొన్నూరు ప్లస్ పెదకాకని 2 మండలాల్లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తా ఉన్నాను. పొన్నూరులో వర్క్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ప్లాట్ఫామ్ ని వెస్టీజ్ అనేదాన్ని నాకు మా అప్లైనర్ మై బ్రదర్ ప్రసాద్ సార్ ద్వారా ఈ యొక్క ప్లాట్ఫామ్ ని నాకు ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రసాద్ సార్ ద్వారా నాకు ఈ ప్లాట్ఫామ్ ని పరిచయం చేశారు. సో సార్ పరిచయం చేసినప్పుడు అందరిలాగే నేను కూడా ఎవరైతే బిలీవ్ చేయకుండా ఉంటారో అదే విధంగా నేను కూడా బిలీవ్ చేయకుండా ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ నా వల్ల కాదు, ఇదంతా ఫేక్ ఫ్రాడ్ అని చెప్పి దాదాపుగా 2-3 months నేను ల్యాగ్ చేసి దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇవన్నీ మాకు తెలుసు, ఆల్రెడీ ఈ ప్రొడక్ట్స్ నేను వాడుకున్నాను, ఇవన్నీ ఏముండదు, డబ్బులు రావు మన దగ్గర, ఇవన్నీ చాలా చాలా మైండ్ లో నెగిటివ్ ఫీలింగ్స్ అవన్నీ పెట్టుకొని ఫైనల్ గా ఒక రోజు సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ కి ఒక్క మీటింగ్ అయినా వచ్చేళ్ళు అన్నప్పుడు సుబ్బయ్య సార్ గుంటూరు వచ్చారు. ఆ రోజు నేను మీటింగ్కి వెళ్ళి అసలు ఈ బిజినెస్ అంటే ఏంటి, దీనిలో మనం చేయవచ్చా చేయకూడదా, చేస్తే మనకేమైనా ఉపయోగం ఉంటుందా లేదా అని ఆ రోజు మీటింగ్ లో నా మైండ్ అంతా ఓపెన్ అయిపోయింది. ఆ రోజు మీటింగ్ లో కనెక్ట్ అయిన నా జర్నీ ఎక్కడ ఆపకుండా, ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా, ఎక్కడైతే మీటింగ్స్ ఉన్నాయో గురువు గారి మీటింగ్స్ మనందరికీ ఈ రోజు ఎట్లా మాట్లాడుకుంటున్నాం అంటే అందరూ సక్సెస్ అవుతున్నారంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా పేదవాళ్ళు పేదరికాన్ని పోగొట్టుకుంటున్నారంటే వన్ అండ్ ఓన్లీ ఒక్కరి వల్లే మన ఎంఎస్ఆర్ మహాగురూజీ వల్ల ఈ రోజు ప్రసాద్ సార్ వచ్చినా, తిరుమలరావు సార్ వచ్చినా, లక్ష్మణ్ సార్ వచ్చినా, ఎవరు వచ్చినా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంఎస్ఆర్ గురువు గారి వల్లే ఈ రోజు వెస్టీజ్ దొరకటం అదృష్టం కాదు, వెస్టీజ్ లో మనం ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉండటం ఒక అదృష్టంగా భావిస్తూ గురువు గారు ఏదైతే మీటింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మీటింగ్స్ వెళ్ళి మీటింగ్స్ లో నేను లక్ష్మణ్ సార్ దగ్గర నేర్చుకున్న కొంత సబ్జెక్ట్ ని నేను ఈ రోజు పీపీటీ రూపంలో దాదాపు ఒక 5 months నుంచి ప్రతి ఒక్కరికి సిఎన్సి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. సో ఇలా నా మీటింగ్స్ కి నేను వెళుతూ ప్రతి ఒక్క మీటింగ్స్ కి చిన్నగా జర్నీ చేస్తూ ఉండటం వల్ల మంచి లైఫ్ లైనర్స్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా దేవుడు అదృష్టం కొద్దీ రామారావు సార్ నాకు నా డౌన్ లైనర్ గా రావటం, లైఫ్ లైనర్ గా రామారావు సార్ ద్వారా ఈరోజు చాలా పెద్ద టీం వచ్చింది. రామారావు సార్ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి సెలబ్రిటీ. సో ఇలాంటి మంచి లీడర్స్ రావటం, మా అప్లైనర్ సపోర్ట్, ప్రసాద్ అన్న 24/7 ఎప్పుడు ఏది కావాలన్నా నాకు చేస్తూ ఈ రోజు నన్ను నడిపిస్తా ఉన్నాడు. సో నా జర్నీలో కూడా నాకు మా అప్లైనర్స్ ప్రసాద్ సార్ ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ముందు నడిపిస్తా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కళ్ళు ఏదైతే వెయిట్ చేస్తున్నారో ప్రతి నెల నేను చెప్పేదే సిఎన్సి గురించి అందరికీ చాలా వరకు తెలుసు. సో సిఎన్సి అసలు ఎందుకు చేయాలి, సిఎన్సి అంటే ఏంటి, చాలా వరకు కొత్త వాళ్ళకి తెలియదు. నిన్న చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు సిఎన్సి ఎందుకు చేయాలి, సిఎన్సి చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ తెలియక చాలా మంది పాపం మన వాళ్ళకి తెలియక కొన్ని పాయింట్స్ తోనే ఆ సిఎన్సి ఆఫర్ అనేది మిస్ అవుతా ఉన్నారు. అదంతా తెలుసుకోవటం కోసం మళ్ళా ఇంకోసారి నేను మీ అందరికి సిఎన్సి ప్లాన్ విత్ పీపీటీతో షేర్ చేస్తున్నాను. ఒకసారి అందరూ జాగ్రత్త తీసుకోండి వీలైతే. శివ సార్ వాయిస్ క్లియరే కదా సార్? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. స్క్రీన్ షేర్ అవుతుందా? ఫోన్ కొంచెం లాగ్ అవుతుంది. అవుతుంది సార్. ఎస్, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్, గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీమ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జూమ్ సెషన్.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు విజయ్. చెప్పా కదా ఇప్పటిదాకా మనకు వెస్టీజ్ దొరకటం అదృష్టం కాదు. వెస్టీజ్ లో మనం ఏ అసోసియేషన్ లో ఉన్నది ఇంపార్టెంట్. మనం అందరం కూడా దేవుడి దయ వల్ల అదృష్టం కొద్దీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో మనందరి మెంటర్ మహాగురుజీ ఎంఎస్ఆర్ గారి దయ వల్ల ఈ రోజు ప్రతి ఒక్కళ్ళం కూడా వెస్టీజ్ లో కొంత సక్సెస్ అనేది అవ్వగలుగుతున్నాం. అలాంటి మహానుభావుడిని అందరూ కూడా తలుచుకుంటూ ఎంఎస్ఆర్ గురువు గారికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి ప్లాట్ఫామ్ ని ప్రసాదన రూపంలో నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చాలా వరకు కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, మన వెస్టీజ్ మేనేజ్మెంట్ మనకి ఈ రోజు వెస్టీజ్ స్థాపించిన గౌతమ్ బాలి సారు, అలాగే దీపక్ సూద్ సారు, అలాగే కన్వర్ బీర్ సింగ్ సారు, ఈ ముగ్గురు గనక ఈ రోజు ఈ వెస్టీజ్ కంపెనీ స్థాపించకపోతే ఈ రోజు మనం లేం. సో ఇంత మంచి ఆపర్చునిటీని, ఇంత మంచి మేనేజ్మెంట్ ద్వారా మనకి ఈ యొక్క కంపెనీ మనకి రావటం జరిగింది. సో ఇది మన మేనేజ్మెంట్. సో ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ లో కానీ వరల్డ్ వైడ్ లో కానీ చాలా వరకు రకరకాల డైరెక్ట్ సెల్లింగ్ అనేవి చాలా కంపెనీస్ జరుగుతూ ఉన్నాయి. కానీ మనం అందరం గర్వంగా చెప్పుకోవచ్చు, ఇండియాస్ లోనే నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏదైనా ఉంది అంటే ఒక వెస్టీజ్ మాత్రమే. ఎక్కడైనా మీరు సెర్చ్ చేసినా తెలిసిపోతుంది, ఇండియాస్ నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఓన్లీ వెస్టీజ్. ఈ వెస్టీజ్ అంటే ఏంటి, వెస్టీజ్ లో మనం ఏం చేయాలి, వెస్టీజ్ చేయండి, వెస్టీజ్ చేయండి, వెస్టీజ్ చేయండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. అసలు వెస్టీజ్ అంటే ఏంటి, వెస్టీజ్ లో ఏం చేయాలి? ఏం లేదు సార్, సింపుల్ లాజిక్. వెస్టీజ్ లో మనం చేయాల్సింది ఏం లేదు. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మనం ఎప్పుడైతే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మనం మనకు కావాల్సిన నిత్యావసర సరుకులు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, కొన్ని రకాలైన వస్తువుల్ని మనం ఏదైతే ఇప్పటి వరకు ఒక షాప్ లో పర్చేజ్ చేస్తున్నామో, జస్ట్ ఆ షాప్ గనక మనం చేంజ్ చేసి మన వెస్టీజ్ స్టోర్ లో గనక మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుంటే మన లైఫే మారుతుంది. చూడండి, ఇప్పటి వరకు మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం ఉన్నామంటే మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి రెగ్యులర్ గా వాడుకునే ప్రొడక్ట్స్. చాలా మంది చెప్తా ఉంటారు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు, పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు మనకు అవసరమైన కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ మనం రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం. ఎప్పటి వరకు వాడతామో, మన లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు, మన గొంతులో ప్రాణం పోయేంత వరకు కూడా కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా మనం వాడుకోవాల్సిన పరిస్థితి. అలాంటి డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ తోనే ఈ యొక్క వెస్టీజ్ కంపెనీ మన ద్వారా మనం సక్సెస్ అవడానికి, మనం బిజినెస్ చేసుకోవడానికి జీరో ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసుకునే బిజినెస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ వెస్టీజ్. సో ఇప్పటిదాకా మనం చాలా రకాలైన మాల్స్ లో అవ్వచ్చు, సూపర్ మార్కెట్స్ లో అవ్వచ్చు, శుభారవ్యాపార కొట్టవచ్చు, మన ఇంటి పక్కన ఉన్న చిల్లర కొట్టవచ్చు, ఏ షాప్ లో మనం ఎన్ని రకాల ప్రొడక్ట్స్ తీసుకున్నా మన లైఫ్ ఏమీ మారలా. మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ జస్ట్ మనం పర్చేజ్ చేస్తున్నాము, కొనుక్కుంటున్నాము, వాడుకుంటున్నాము, మన అవసరాలు మాత్రమే మనం తీర్చుకుంటున్నాం. కానీ అదే ప్రొడక్ట్స్ అవే అలాంటి అంతకు మించిన ప్రొడక్ట్స్. ఎందుకంటే దీనిలో ఎక్కడా కూడా కెమికల్ ఉండదు, న్యాచురల్ గా ఉంటాయి, ఆర్గానిక్ ఐటమ్స్ ఉంటాయి, ఎక్కడా కూడా కల్తీ ఉండదు. సో అంతకు మించి వండర్ఫుల్ క్వాలిటీ గల ప్రొడక్ట్స్ ని ఈ స్టోర్ లో గనక మనం పర్చేజ్ చేస్తే మన లైఫ్ అనేది మారుతుంది. ఎలా మారుతుందంటే మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ కూడా మన తిరుమలరావు సార్ ఉన్నారు. ఎక్కడ బార్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న సార్ ఎక్కడ, ఈ రోజు యూసిడి క్యాడర్ ఎక్కడ. దాదాపుగా లాస్ట్ మంత్ చూసాం 2 లక్షల పైబడి ఇన్కమ్ ఏ జాబ్ లో ఉంటది. సో ఇంత మంచి ఆపర్చునిటీ మనందరికి గురువు గారు, మనందరి మెంటర్ మహా గురుజీని చూడండి, నెలకి 18 లక్షల పైగా ఇన్కమ్ తీసుకున్నారంటే ఏ గవర్నమెంట్ జాబ్ లో వస్తుంది, ఏ బిజినెస్ లో వస్తుంది, ఎక్కడా లేని విధంగా సక్సెస్ అనేది మనం అందరం కూడా అవడానికి ఆపర్చునిటీ ఎక్కడ ఉందంటే వెస్టీజ్ లో. దానిలో మనం రాళ్ళు రప్పలు కొట్టాల్సిన అవసరం లేదు, బలంగా ఏదైనా పని చేయాల్సిన అవసరం లేదు. స్మార్ట్ వర్క్, సింపుల్ గా మనం ఎంతవరకు మన లైఫ్ లో కావాల్సిన ప్రతి ఒక్క ప్రోడక్ట్, ఉప్పు పప్పులు కాకుండా ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో, డైలీ నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం తీసుకునే షాప్ ను మారిస్తే మన లైఫ్ మారుతుంది. సో మనందరం కూడా మన లైఫ్ ఆరోగ్యంగా, వెస్టీజ్ లో రెండే రెండు ఉంటాయి, ఒకటి ఆరోగ్యం ఉంటుంది, ఒకటి ఆదాయం ఉంటుంది. వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, పని చేసుకుంటే, కష్టపడి పని చేసుకుంటే ఈ రోజు సక్సెస్ అయిన లీడర్స్ లాగా మనం కూడా పని చేసుకొని నిరంతరం 24/7 వెస్టీజ్ ని ప్రాణం పెట్టి పని చేస్తే ఆదాయం కూడా వస్తుంది. ఆదాయం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆదాయం వస్తుంది. సో అలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకి ఇచ్చిన వెస్టీజ్ అనేది చాలా ఇండియాస్ లోనే నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. సో వెస్టీజ్ లో అసలు ఏముంటది, వెస్టీజ్ అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. వెస్టీజ్ అనేది ఈ రోజు స్టార్ట్ చేసిన కంపెనీ కాదు. కొత్త వాళ్ళు చాలా మంది వెస్టీజా వేస్టేజా అంటూ ఉంటారు. నో, ఇది వెస్టీజ్ అనేది 21 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా నడుస్తున్న కంపెనీ. 2004 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. చాలా మందికి బయట టీవీలో చూడక, లేదంటే సెలబ్రిటీస్ ప్రమోట్ చేయక, హోర్డింగ్స్ లేక, పబ్లిసిటీ లేక ఈ కంపెనీ కొత్త కంపెనీ అని చాలా మంది కొత్త వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ ఇది 2004 సంవత్సరంలో స్టార్ట్ చేయబడి ప్రజెంట్ 2025 కూడా అయిపోయి 2026లోకి వచ్చాం. దాదాపుగా 21 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా నడుస్తున్న ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఉందంటే ఓన్లీ వెస్టీజ్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఎక్కడైనా వెళ్ళినప్పుడు వెస్టీజ్ అంటే ఏంటంటే, వెస్టీజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని
మనం చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ సెల్లింగ్‌కి బయట ఉన్న మార్కెట్‌కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి కాబట్టి ఈ యొక్క స్లైడ్స్ మీకు చెప్తున్నాను. టైప్స్ ఆఫ్ మార్కెట్ 2 రకాల మార్కెట్స్ మనం రెగ్యులర్‌గా చూస్తా ఉంటాం. ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఇప్పటివరకు మనం ఏదైతే బయట మాల్స్ చూస్తున్నామో, బయట ఏదన్నా షాప్స్‌లో పర్చేజ్ చేస్తున్నాం వీటన్నిటిని కూడా ఎప్పుడైనా ఒక సెలబ్రిటీ లేదా ఒక అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా ప్రొడక్ట్ అనేది కంపెనీ నుంచి డైరెక్ట్‌గా కస్టమర్‌కి రాదో దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఏముంటదంటే ఏదైనా మనం వాడుకుంటున్న ప్రొడక్ట్ ఏదైనా అవ్వచ్చు. సోప్ అవ్వచ్చు, పేస్ట్ అవ్వచ్చు, షాంపూ అవ్వచ్చు, హెయిర్ ఆయిల్ అవ్వచ్చు, కుకింగ్ ఆయిల్ అవ్వచ్చు, వగైరా వగైరా వన్స్ ఏదైనా గాని ఏ ప్రొడక్ట్ అయినా కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్‌గా కస్టమర్ దగ్గరికి రాదండి. కంపెనీలో తయారైన ప్రొడక్ట్ ఫస్ట్ ఎవరి దగ్గరికొస్తదంటే సి అండ్ ఎఫ్ ఏజెంట్స్ దగ్గరకొస్తది. అక్కడ నుంచి కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి, అక్కడ నుంచి హోల్‌సేలర్స్ దగ్గరికి, అక్కడ నుంచి టీవీలు, పబ్లిసిటీలు, సెలబ్రిటీలు, అడ్వర్టైజ్‌మెంట్స్ వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేసి ఫైనల్‌గా కస్టమర్ దగ్గరికి ఒక ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఏ కంపెనీలో అయినా. సో, దీన్నేమంటారంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఎగ్జాంపుల్ మన గురువుగారు గూడా ఎప్పుడు చెప్తా ఉంటారు. మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ రూ. 100 పెట్టి పర్చేజ్ చేస్తే కంపెనీలోది కేవలం రూ. 30కి మాత్రమే తయారీ అవుతుంది. లేదా ఒక రూ. 40 లేదా ఒక రూ. 50 ప్రొడక్ట్‌ని బట్టి. బట్ మన కస్టమర్ దగ్గరకొచ్చేసరికి ఆ ప్రొడక్ట్ అనేది వాల్యూ రూ. 100 అవుతుంది. సో, మధ్యలో ఉన్న వేరియేషన్ అమౌంట్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా స్లైడ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ దగ్గర కంపెనీ దగ్గర ఒక రూ. 30కి తయారైన ప్రొడక్ట్ సో, ఓకే అనుకుందాం రూ. 30 తయారైన ప్రొడక్ట్‌ని కస్టమర్ దగ్గరకొచ్చేసరికి ఒక రూ. 100 పర్చేజ్ చేస్తున్నాం మనం. రూ. 100 ఖర్చు పెట్టి ఆ ప్రొడక్ట్‌ని కొనుక్కుంటున్నాం. మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ రూ. 70 లేదా 70% అమౌంట్ పైన ఎవరైతే ఉన్నారో సి అండ్ ఎఫ్ ఏజెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్‌సేలర్స్, అడ్వర్టైజ్‌మెంట్స్, సెలబ్రిటీలు ఎస్పెషల్లీ వీళ్ళంతా కూడా ఈ 70% లేదా ఆ రూ. 70 అమౌంట్‌ని వాళ్ళు షేర్ చేసుకొని వాళ్ళు గొప్పవాళ్ళుగా అవుతున్నారు తప్ప, ప్రొడక్ట్ వాడుతున్న రూ. 100 పెట్టి పర్చేజ్ చేసిన కస్టమర్ లానే ఉన్నాడు. సో, దీన్ని బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. సో, మన వెస్టీజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనుకున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ విధానం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్న తయారైన ప్రొడక్ట్ కూడా సేమ్ అంతకు మించి క్వాలిటీతో సేమ్ ఏమంటారంటే అక్కడ గూడా ఒక రూ. 30 లేదా రూ. 40 తోనే ప్రొడక్ట్ అనేది తయారవుతుంది. ఇక్కడ నుంచి కస్టమర్ దగ్గరికి మనం గూడా ఎవరైతే వెస్టీజ్‌లో ప్రొడక్ట్ వాడుకుంటారో వాళ్ళు గూడా రూ. 100 బెట్టే కొనుక్కోవాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ ఏం జరుగుతదంటే, ఇక్కడ ఎవరైతే ప్రొడక్ట్ వాడుకుంటారో వెస్టీజ్‌లో ఎవరైతే ప్రొడక్ట్ కొనుక్కొని వాడుకుంటారో వాళ్ళని వెస్టీజ్‌లో డిస్ట్రిబ్యూటర్ అంటారు. బయట ఎక్కడైనా మనం ఏదైనా ఒక డిస్ట్రిబ్యూటర్‌గా తీసుకోవాలంటే కొంత పెట్టుబడి పెట్టాలి. బట్ ఇక్కడ వెస్టీజ్‌లో ఏం లేదండి ఇన్వెస్ట్‌మెంట్. మనం ఏదైతే ప్రొడక్ట్ మనకు కావాల్సిన ప్రొడక్ట్‌ని మనం పర్చేజ్ చేస్తే మనల్ని ఆబ్వియస్‌లీ మనల్ని డిస్ట్రిబ్యూటర్ అంటారు. సో, ఇక్కడ గూడా మనం చూస్తే డైరెక్ట్ సెల్లింగ్‌లో మన వెస్టీజ్‌లో గూడా రూ. 30కి తయారవుతుంది. ఇక్కడ గూడా రూ. 100 పెట్టి కొంటున్నాం. బట్ ఎక్కడైతే ఆ రూ. 70 డిఫరెన్స్ అమౌంట్ ఉందో రూ. 70 పైన చూపించిన విధంగా ఎవరు ఇక్కడ మిడిల్ మ్యాన్స్ అనేది ఉండరు. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్‌లో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా గాని మిడిల్ మ్యాన్స్ వ్యవస్థ ఉండదు. సెలబ్రిటీలు ఉండరు, టీవీలు ఉండదు, పబ్లిసిటీ ఉండదు, హోల్‌సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, సి అండ్ ఎఫ్ ఏజెంట్స్ వగైరా వగైరా ఎవ్వరు ఉండరు. జస్ట్ కంపెనీలో తయారైన వస్తువు కస్టమర్ దగ్గరకొస్తుంది. కస్టమర్ వాడుకుంటారు. ఆ కస్టమర్‌ని వెస్టీజ్‌లో డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఆ డిస్ట్రిబ్యూటరే వాడుకున్నందుకు గాను ఆ 70% అమౌంట్‌ని 9 రకాల ఆదాయాలుగా మనకే అది ఎవరైతే వాడుకున్న వ్యక్తులకే వెస్టీజ్ ద్వారా డబ్బు వస్తది. చాలా మంది కొత్త వాళ్ళు రైజ్ చేసే క్వెషన్ ఏందంటే, మీ వెస్టీజ్‌లో ప్రొడక్ట్‌లు బాగుంటాయి. కానీ మన చేత ఎక్కువ అమౌంట్ డబ్బులు కట్టించి, ప్రొడక్ట్ రేట్ ఎక్కువ పెట్టించి, ఆ డబ్బులే వెనక్కిస్తున్నారు అనే బయట చాలా మంది కామెంట్స్ వస్తా ఉంటాయి. కాదు సార్, ఇక్కడ చూసినట్టయితే బయట ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో అట్లా ఎవరైతే మిడిల్ మ్యాన్స్ ఉంటారో, మీడియేటర్స్ ఉంటారో వాళ్ళకిచ్చే ఆ హ్యూజ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇక్కడ గూడా ఆ అమౌంట్ ఎవరికీ ఇవ్వకుండా, ఆ అమౌంట్‌నే 9 రకాల ఆదాయాలుగా ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళకే వెస్టీజ్ కంపెనీ ఇస్తది. మన చేత ఏది రేట్లెక్కువ పెట్టించి కొనిపించడం అలాంటిదేముండదు. చూస్తే బయటున్న ప్రొడక్ట్ ఎవరు గూడా సెలబ్రిటీలు వాడుకోకుండా జస్ట్ టీవీలో ప్రమోషన్స్ ఇచ్చి కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ గమనిస్తే ఎవ్వరు కూడా ఏ సెలబ్రిటీ గూడా ఆ ప్రొడక్ట్‌ని వాడరు. వాడకుండా వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నాడు. అంటే జస్ట్ ఆ ప్రొడక్ట్‌లో క్వాలిటీ ఉండాలా? లేదా? అని కంపెనీలు గూడా ఏది చూడరు. జస్ట్ ఒక ప్రొడక్ట్ అనేది తయారు చేస్తారు. సెలబ్రిటీ చేతిలో పెడతారు. అది క్వాలిటీ ఉన్నా, లేకున్నా సెలబ్రిటీ చేతిలో పెడితే ఆ ప్రొడక్ట్ అనేది మన ఇంట్లోకొచ్చి పడతది. కానీ డైరెక్ట్ సెల్లింగ్‌లో అలా గాదు. కస్టమర్ అనే వ్యక్తి సాటిస్ఫై అయితేనే అది రెండో కస్టమర్ దగ్గరికెళ్తుంది. కస్టమర్ బేస్డ్ కంపెనీ. కస్టమర్స్ ఉంటే అంతగా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ
సక్సెస్ అవుతుంది కాబట్టి ఈ మిడిల్ మ్యాన్స్ లేరు కాబట్టి కస్టమర్ సాటిస్ఫై అవ్వాలంటే ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉండాలి. ఎలాంటి కెమికల్ కలిపినా ఎలాంటి ప్రొడక్ట్ లో క్వాలిటీ లేకున్నా కంపెనీ స్టార్ట్ చేసిన రోజునే కొలాప్స్ అయిపోయింది కాబట్టి కస్టమర్ ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ గల ప్రొడక్ట్ మన కంపెనీలో తయారు చేయడం జరుగుతుంది. సో క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటది. రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ అందరికీ ఈ ప్రొడక్ట్ అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేదరికాన్ని పారద్రోలాలి. పేదరికంలో ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వెస్టీజ్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రొడక్ట్ వాడుకొని ఆరోగ్యంగా ఉండాలి. వెస్టీజ్ అంటే మళ్ళా చెప్తున్నా, వెస్టీజ్ అంటే దాని మీనింగ్ ఏమి లేదండి, పాదముద్రలు, పూర్వపు అడుగుజాడలు. మన తాత ముత్తాతలు ఎలాగైతే 100 సంవత్సరాల పైబడి జీవించారో, వాళ్ళు ఎలాంటి ఫుడ్ అయితే తిన్నారో, వాళ్ళ ఎలాంటి ఆహార విధానాన్ని పాటించి వాళ్ళు 100 సంవత్సరాలు పైగా దృఢంగా ఎలా ఉన్నారో అదే విధంగా మనం కూడా ఇప్పుడు ఉండాలి. ఇప్పుడు చూస్తే లైఫ్ స్పాన్ మనకి 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, రాబోయే రోజుల్లో 40, 30 సంవత్సరాలకు పడిపోతుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారపు అలవాట్లు కల్తీ, 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 కల్తీ. ప్రతి ఒక్కటి కూడా కల్తీ. బయట కెమికల్ అవన్నీ కూడా మనం తీసుకోవటం వల్ల ఈ రోజు మనం అనారోగ్య సమస్యలకు పాలవుతా ఉన్నాం. సో ఇక్కడ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏమవుతుందంటే అలాంటి ప్రొడక్ట్స్ తీసుకొచ్చి డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా పెడితే కస్టమర్ సాటిస్ఫై అవ్వడు, కస్టమర్ కి రిజల్ట్ రాదు, రిజల్ట్ రాకపోతే కంపెనీ అనేది మూతపడుతుంది. సో ఈ వెస్టీజ్ లో ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. మన కస్టమర్ లో సాటిస్ఫాక్షన్ కోసం దీనిలో రిటర్న్ పాలసీ కూడా ఉంది. అందరికీ తెలిసిందే, కొత్త వాళ్ళ కోసం మరలా చెప్తున్నా, 30 days లో రిటర్న్ పాలసీ ఉంది. అంత దమ్మున్న ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టే డైరెక్ట్ గా రిటర్న్ పాలసీ రాసి ఉంది. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టీజ్ లో అందుకే ఇండియాస్ లోనే #1 డైరెక్ట్ సెల్లింగ్ గా ఈ రోజు 21 సంవత్సరాల నుంచి నడుస్తుంది వెస్టీజ్ కంపెనీ. సో ఆల్రెడీ దాదాపుగా అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. టైప్స్ ఆఫ్ మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్, డైరెక్ట్ సేల్ మార్కెటింగ్, ఎందుకు మనకు డబ్బులు వస్తాయని కూడా దాదాపుగా అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆ డబ్బులు రావటమే కాదు, మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్ కూడా రేట్ అనేది కట్ చేసుకునే దానికే ఈ రోజు అందరికీ కూడా సిఎన్సి అనేది గౌతమ్ బాలి సారు మనందరికి అందుబాటులో తీసుకొచ్చారు. సిఎన్సి అనేది ఏందో మనకి ఈరోజు చూపిస్తారు. దానికంటే ముందు వెస్టీజ్ లో మనకి ఏమున్నాయి, వెస్టీజ్ అంటున్నారు కదా, వెస్టీజ్ లో మనకి ఏమున్నాయి చెప్పే కదా ఇందాక. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు, పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు మనకి ఏవైతే రెగ్యులర్ గా వాడుకుంటున్న ప్రొడక్ట్స్ ఉంటాయి అవన్నీ కూడా దీనిలో 450కి పైన ప్రొడక్ట్స్ అందుబాటులోకి ఉన్నాయి. అవేంటంటే కొన్ని రకాలైన డిపార్ట్మెంట్స్, హోమ్ కేర్ లో కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ ఉంటాయి, హెల్త్ కేర్ లో ఉంటాయి, అగ్రికల్చర్ ఉంటాయి, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ ఉంటాయి, అట్లాగే వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, ఇట్లా కొన్ని రకాలైన కేటగిరీస్ లో మనకి 450కి పైన ప్రొడక్ట్స్ ఈ వెస్టీజ్ లో అందుబాటులో ఉంటాయి. హోమ్ కేర్ లో ఏముంటాయి, పొద్దున్న లేచిన నుంచి మనం వాడుకునే ఉంటాయండి. సోప్ ఉంటది, షాంపూ ఉంటది, హెయిర్ ఆయిల్ ఉంటది, కుకింగ్ ఆయిల్ ఉంటది, తర్వాత బాత్రూమ్ క్లీనర్ ఉంటది, ఫ్లోర్ క్లీనర్, ఇట్లా రకరకాల ఐటమ్స్, టూత్ బ్రష్ ఉంటది, పేస్ట్ ఉంటది, ఇట్లా మనం రెగ్యులర్ గా వాడుకునే ఐటమ్స్, డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ తోనే మనం బిజినెస్ చేయడానికి అందుబాటులో ఉంటాయి. హోమ్ కేర్ లో ఇలాంటి రకాలైన ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. హెల్త్ కేర్, మనం ఈ రోజు అనారోగ్య సమస్యలు బారిన అవుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా దాచుకున్న డబ్బు, కూడబెట్టుకున్న డబ్బు అన్ని కూడా నెల అయిపోయేసరికి ప్రతి నెల హాస్పిటల్లో మనం చలన గట్టి రావాల్సిందే. మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో అవన్నీ కూడా మనకు రూపాయి కూడబెట్టుకుని లాస్ట్ కి మనం అవి తినక ఇవి తినక దానిలో కాంప్రమైజ్ అయ్యి దీనిలో కాంప్రమైజ్ అన్ని కూడా మనం జాగ్రత్తగా దాచిపెట్టుకున్న డబ్బు ఎవరి చేతిలోకి వెళ్తుందంటే హాస్పిటల్స్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కానీ చిన్న సమస్య వచ్చినా, చిన్న అనారోగ్య సమస్య వచ్చినా మనం హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ లక్షలు వేలకు మనం ఉన్న దాన్ని బట్టి మనం దాచుకున్న డబ్బు అంతా తీసుకెళ్లి హాస్పిటల్లో ఈ రోజు కట్టి రావాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ వెస్టీజ్ లో ఏముందంటే హెల్త్ కేర్ లో మెడిసిన్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అనారోగ్య సమస్యలు బారవుతున్నారంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే మనం బలమైన ఆహారం తినకపోవటం వల్ల, ఆహార లోపాల వల్ల ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. సో అలా ఎవరు కూడా ఉండకూడదని హెల్త్ కేర్ లో ఫుడ్ సప్లిమెంట్స్, బలమైన ఆహారాన్ని ఫుడ్ సప్లిమెంట్స్ రూపంలో, క్యాప్సూల్ రూపంలో, పౌడర్ రూపంలో కొన్ని రకాలైన ఫుడ్ సప్లిమెంట్స్ మనకి ఈ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ ద్వారా వెస్టీజ్ అందిస్తా ఉంది. అట్లాగే అగ్రికల్చర్, పెస్టిసైడ్స్ వాడకుండా పంటలు పండించడానికి 8 రకాలైన ఎరువులు కూడా దీనిలో అందుబాటులో ఉన్నాయి మన వెస్టీజ్ లో. అట్లాగే బ్యూటీ కేర్, మేకప్ కిట్ అవ్వచ్చు, తర్వాత స్కిన్ కి సంబంధించి, కలర్ కి సంబంధించి, తర్వాత రకరకాలైన ప్రొడక్ట్స్, బ్యూటీ కేర్, ఇవన్నీ కూడా మనకి పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ రూపంలో వెస్టీజ్ లో అందుబాటులో ఉంటది. తర్వాత వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, ఇట్లా దాదాపుగా 450కి పైన ప్రొడక్ట్స్ దీనిలో ఉన్నాయి. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే 450 ప్రొడక్ట్స్ మనం కొనాల్సిన పని లేదు. వెస్టీజ్ లో మనం ఈ ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే ఎక్కడ కూడా జాయినింగ్ ఫీజు ఉండదు. మనకి ఫ్రీగా దీంట్లో మెంబర్షిప్ ఇస్తారు. ఫ్రీగా ఎక్కడ లేని విధంగా నువ్వు జాయిన్ అవ్వాలంటే 5,000 కట్టు, 10,000 కట్టు, 15,000 కట్టు, 20,000 కట్టు, ఎక్కడా ఉండదు. మనకి ఫ్రీగా దీంట్లో ఒక ఐడి ఇస్తారు.
ఆ ఐడి తీసుకొని మనకి నచ్చిన 450 రకాల ప్రొడక్ట్ లో మనకి ఏది నచ్చితే ఏది కావాలంటే ఆ ప్రొడక్ట్ కొనుక్కునే అవకాశం ఓన్లీ వెస్టీజ్ లో మాత్రమే ఉంది. సో ఈ విధంగా మనకి 450 రకాల పైన ప్రొడక్ట్స్ వెస్టీజ్ లో అందుబాటులో ఉన్నాయి. మనం ప్రతి నెల కూడా మనకు కావాల్సిన సరుకులు ఇలాంటి మార్కెట్ లో మనం తెచ్చుకుంటా ఉన్నాం. రిలయన్స్ మార్కెట్ అవ్వచ్చు, డిమార్ట్ అవ్వచ్చు, మెట్రో అవ్వచ్చు, స్పెన్సర్స్ అవ్వచ్చు, లేదంటే చాలా రకాలైన మాల్స్, కొత్త కొత్త మాల్స్ వచ్చినాయి. అవన్నీ మనం రెగ్యులర్ గా ఇలాంటి మాల్స్ లో మనల్ని నిలువు దోపిడీ చేస్తున్నారనడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రొడక్ట్ కొనడానికి మనం ఇలాంటి మాల్స్ కి వెళ్తే మనకు అవసరం లేని ప్రొడక్ట్స్ తో బుట్ట నిండా, లేదంటే అదేమంటారు ట్రాలీ నిండా తీసుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆ మాల్స్ లో అట్రాక్ట్ చేసే ఆ ప్రొడక్ట్స్ అన్ని చూసి కూడా మన జేబులు ఖాళీ చేసుకొని బయటికి రావాల్సిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఎక్కడో ఒక చోట ఉంటది. మొత్తం ఆ మాల్ అంతా తిరిగేసరికి ఆ ట్రాలీ నిండా మనకు అవసరం లేని ప్రొడక్ట్ పక్క వ్యక్తులను చూసి కూడా మనం ఈరోజు బయటికి రావాల్సిన పరిస్థితి. సో ఇలాంటి మాల్స్, ఇలాంటి నేచురల్ ప్రొడక్ట్స్ లేకుండా కెమికల్ ప్రొడక్ట్స్ ద్వారా మనం మన ఆరోగ్యాన్ని మన చేతులారా మనమే నాశనం చేసుకుంటా ఉన్నాం. సో ఇవంతా కంపెనీ గురించి, తర్వాత మనకి ఎట్లా డబ్బులు వస్తున్నాయి, ఏ విధంగా మనం మోసపోతున్నాం అనేది ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. సో చాలా వరకు చెప్పా కదా, బయట హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువ అనే మాట ప్రతి ఒక్కళ్ళు అంటారు. అన్నింటికి మనం ఫస్ట్ జాయిన్ అవ్వక ముందు మనందరి ఫీలింగ్ కూడా అదే. మన దాంట్లో ప్రొడక్ట్స్ బాగున్నా గానీ కొంచెం కాస్ట్ ఎక్కువ. బయట దానికి ఏదైనా కంపారిజన్ చేసుకుంటారు. బయట ఉన్న ప్రొడక్ట్ కి దీనికి కంపారిజన్ క్వాలిటీలో చేయరు కానీ రేటులో చూస్తారు. ఆ ప్రైస్ లో చూసినప్పుడు మనకి ఆబ్వియస్లీ మన ప్రొడక్ట్ అనేది క్వాలిటీ ఉన్నా గానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ కాస్ట్ కూడా, ఆ రేట్ అనే విషయంలో కూడా మనకి తగ్గించుకోవడానికి మనకి వండర్ఫుల్ ఆపర్చునిటీ, వండర్ఫుల్ ఆఫర్స్ అనేది ఈ సిఎన్సి లో ఉంటాయి. ఈ రోజు సెషన్ కూడా సిఎన్సి. ఇప్పటి వరకు జస్ట్ ఇంట్రడక్షన్ కంపెనీ గురించి కొంత సమాచారాన్ని అందించాను. ఇప్పుడు మొత్తం కూడా సిఎన్సి గురించి చెప్తాను. జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు, ఇది లక్ష్మణ్ సార్ చెప్పిన ప్లాన్ అందరికీ అందుబాటులో అర్థం అవ్వాలనే రీతిలో పీపీటీ రూపంలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. దీనిలో లాజిక్ లేవు, మ్యాజిక్ లేవు. అందరూ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సిఎన్సి అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ. ఏదైనా కానీ ఒక పనిని క్రమం తప్పకుండా చేసే పద్ధతిని కన్సిస్టెన్సీ అంటారు. క్రమం తప్పకుండా మనం రెగ్యులర్ గా ఏ వర్క్ చేసినా దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. దాన్ని కన్సిస్టెన్సీని ఈ రోజు సిఎన్సి ఆఫర్ కింద మనకి వెస్టేజ్ లో ఒక కొంత ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ప్రొడక్ట్ ఇందాక చెప్పా కదా, దీనిలో జాయిన్ అయిన తర్వాత మనకు కావాల్సిన ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేయడం ద్వారా మనకి కొన్ని పాయింట్స్ అనేవి అడుగుతా ఉంటాయి. ఆ పాయింట్స్ ఏంటంటే దాన్ని పీవీ అంటారు. సిఎన్సిలో రెండు కన్సిస్టెన్సీ ఆఫర్ లో 2 రకాల ఆఫర్స్ ఉంటాయి. ఒకటేమో 100 పీవీ, 100 పీవీతో చేస్తే ఒక ఆఫర్ ఉంటది. 60 పీవీ, 60 పాయింట్లతో చేస్తే ఒక ఆఫర్ ఉంటది. ఏదైనా కానీ 2 ఆఫర్స్ మనకి వెస్టేజ్ లో అందుబాటులో ఉంది. 100 పీవీ, 60 పీవీ. అసలు పీవీ అంటే ఏంటంటే అందరికి తెలియాల్సింది, వెస్టేజ్ లో ప్రతి ఒక్కరు కూడా పీవీ మీన్స్ పాయింట్ వాల్యూ. ఒక పాయింట్ వచ్చేది మనకి 30 రూపాయల నుంచి 35 రూపాయల వరకు మనకి ఖర్చు అవుతుంది. లీడర్స్ అందరూ గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్ టు 35 రూపీస్. మనం సెలెక్ట్ చేసుకున్న మనం కొనే ప్రొడక్ట్ ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇంకొంచెం ముందుకెళ్తే సిఎన్సి అనేది అందరికీ తెలుసు. సిఎన్సి అనేది 2వ తారీఖు నుంచి, ప్రతి నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ సిఎన్సి డే అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రోజు 2వ తారీఖు, ఈ రోజు సిఎన్సి డే స్టార్ట్ అవుతుంది. 14వ తారీఖుతో సిఎన్సి డే ముగుస్తుంది. అదేంటి సార్ సిఎన్సి డే ముగటం ఏంటంటే, ఏం లేదండి, 100 పాయింట్స్ అనేవి మనకి యాడ్ అవ్వాలన్నా, సిఎన్సి ఆఫర్ రావాలన్నా 2వ తేదీ నుంచి 14వ తారీఖు లోపు మనకి ఎన్నిసార్లు మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేసినా, ఎన్నిసార్లు మనం కొనుక్కున్నా మనకనేవి కొన్ని పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఆ పాయింట్ యాడ్ అయిన ప్రతి ఒక్కటి కూడా 100 పీవీ, 100 పాయింట్లు ఎప్పుడైతే యాడ్ అవుతాయో అప్పుడు నేను చెప్పే ఆఫర్ అనేది మనకి రావటం జరుగుతుంది. 2వ తారీఖు నుంచి 14వ తారీఖులో ఎప్పుడైనా పర్చేజ్ చేయొచ్చు. ఎప్పుడు పర్చేసినా అవన్నీ కూడా టోటల్ పాయింట్స్ యాడ్ అయిన తర్వాత మనకి మన ఐడి మీద 100 పీవీ యాడ్ అయితే ఈ రోజు నేను చెప్పే ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో ఈ ఆఫర్ లో ఎలాగంటే, నాకు మా ప్రసాద్ సార్ చెప్పినప్పుడు, ఆ సిఎన్సి గురించి చెప్పినప్పుడు, ఆ ఆఫర్ లో ఏమేమి వస్తాయి, బయట దానికి మనకి దీనిలో ఉన్న డిఫరెన్స్ అనేది మీ అందరికి క్లియర్ గా చెప్పడానికి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. జాగ్రత్తగా చూడండి. సో సిఎన్సి అంటే ఏం లేదండి, ఈ వెస్టీజ్ లో చెప్పా కదా, సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ, క్రమం తప్పకుండా. మనం బయట ఏదైనా కంపెనీలో, ఏదైనా మాల్స్ లో, ఏదైనా షాప్ లో క్రమం తప్పకుండా ప్రతి నెల రెగ్యులర్ గా 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 10 నెలలు మన లైఫ్ ఉన్నంత వరకు ప్రతిసారి తెచ్చుకోవాల్సిందే కదా. దీనిలో ఏంటంటే వెస్టీజ్ కంపెనీ ఏం చెప్తుందంటే, వెస్టీజ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, బయట మీరు ఏదైతే ప్రొడక్ట్స్ వాడుకుంటున్నారో నా దగ్గర, నా కంపెనీలో 4 నెలలు నా దగ్గర ప్రొడక్ట్లు పర్చేజ్ చేస్తే 5వ నెలలో మీకు ఉచితంగా కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ ఇస్తా అని చెప్తుంది. మరలా చెప్తున్నా, బయట తీసుకున్న ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, బయట మనం మాల్స్ లో పర్చేజ్ చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 4 నెలలు ఖచ్చితంగా, కంటిన్యూగా 4 నెలలు ఎక్కడా స్కిప్ అవ్వకుండా, ఎక్కడా మిస్ అవ్వకుండా కంటిన్యూగా 4 నెలల్లో నా కంపెనీలో, వెస్టీజ్ కంపెనీలో
ప్రొడక్ట్లు మీకు ఏదైతే ప్రొడక్ట్లు ఉన్నాయో ఆ ప్రొడక్ట్లు మీరు పర్చేజ్ చేస్తే 100 పీవీ తగ్గకుండా మీకు 5వ నెలలో ఉచితంగా కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తాను. 5వ నెలలో మీరు ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. రూ. 1 ఖర్చు పెట్టకుండా 5వ నెలలో మీకు ఉచితంగా కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ ఇస్తా అని వండర్‌ఫుల్ ఆఫర్‌ని ఈ సీఎన్‌సీ రూపంలో మనందరికీ అందుబాటులో తీసుకొచ్చింది. సో, ఈ సీఎన్‌సీ ద్వారా మనకి ఎలా రేటు కాస్ట్ అనేది కట్ అవుతుందో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, సీఎన్‌సీలో నాకు తెలిసినంత వరకి నేను సీఎన్‌సీలో తీసుకోవటానికి సీఎన్‌సీలో కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ బయట వాడుకున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఇక్కడ తీసుకోవాలనుకున్నానో వెస్టీజ్‌లో స్టోర్‌లోకెళ్ళి కొన్ని రకాలైన సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ నేను తీసుకున్నప్పుడు ఆ సెలెక్టెడ్ ఐటెమ్స్ నేను సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ ఐటెమ్ కాస్ట్ ఎంఆర్‌పీ వచ్చి రూ. 3600 ఎంఆర్‌పీ గల ప్రొడక్ట్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నా సీఎన్‌సీలో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు. సో, రూ. 3600 ప్రొడక్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటే ప్రొడక్ట్స్ చూస్తే కొంతే ఉన్నాయి. రేట్ చూస్తే ఎంఆర్‌పీ చాలా హై అనిపించింది. 3600 అనిపించినప్పుడు బయట దానికి దీనికి కంపారిజన్ చేసుకుంటే దాదాపుగా బయట మార్కెట్‌లో ఇవి 2600 లేదా 2500కే వస్తాయి. అందరికిలాగే 3600 అంటే హ్యూజ్ అమౌంట్ ఎక్కువ కాస్ట్ ఉంది అనే ఫీలింగ్ వచ్చిద్ది ఎవరికైనా. సో, 3600 ఎంఆర్‌పీ తీసుకున్నాను. ప్రొడక్ట్‌లు బావుంటాయి వాడుకుందాం అని చెప్పారు గదా! ఒకసారి చూద్దాం అని అనుకున్నప్పుడు నేను ఏదైతే మనకు ఐడీ ఇచ్చారు గదా! ఐడీ మీద మనం రూ. 3600 సరుకులు తీసుకుంటే, మన దగ్గర కేవలం 3000కే అమౌంట్ అనేది తీసుకొని మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఇస్తారు. ఎందుకంటే మనం జాయిన్ అయినప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్ అంటారు. డిస్ట్రిబ్యూటర్ కింద మనకి డిస్కౌంట్ తీసేసిన తర్వాత మనకి రూ. 3600 ఎంఆర్‌పీ గల ప్రొడక్ట్స్ కేవలం 3000కే ఇవ్వటం జరిగింది. అంటే దాదాపుగా 10-20% రూ. 600 డిస్కౌంట్ రూపంలో నాకు రావడం జరిగింది. డిస్కౌంట్ ఒక రూ. 600 20% డిస్కౌంట్ అనేది నాకు రావడం జరిగింది. దాంతో పాటుగా ఒక 10% ఫ్రీ ప్రొడక్ట్ రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో, రూ. 600 డిస్కౌంట్ ఇచ్చారు. రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చారు. అంతేగాకుండా ఈ కొన్నదానికి నాకు 100 పాయింట్లనేది నా ఐడీ మీద యాడ్ అయినాయి కాబట్టి 10వ తారీఖున నాకు నా అకౌంట్‌లో 5% అమౌంట్ చొప్పున రూ. 90-100 అకౌంట్‌లో నేను తీసుకున్న ప్రొడక్ట్‌లను బట్టి నా అకౌంట్‌లోనే క్యాష్ బ్యాక్ పడింది. చూడండి రూ. 3600 ఎంఆర్‌పీ అనుకున్నప్పుడు మన మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. హై ఉన్నాయి రేట్లెక్కువ, రేట్లెక్కువ, రేట్లెక్కువ. కానీ మనం అమౌంట్ కట్టేది కేవలం 300 రూ. 600 డిస్కౌంట్ రూపంలో వచ్చిందంటే 20% డిస్కౌంట్ వచ్చింది. బయట మాల్స్‌లో చూస్తే మనకు హైయెస్ట్‌గా 6% మాత్రమే డిస్కౌంట్ ఇస్తారు. 6% కాదండి ఇక్కడ 20% 10-20% హైయెస్ట్ డిస్కౌంట్ ఇచ్చారు. రూ. 600 డిస్కౌంట్ రూపంలో వచ్చింది. తర్వాత రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. ఆ రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ కూడా రీసెంట్‌గా ఏం చేశారు అందరికి తెలుసు అప్డేషన్‌లో అంతకుముందు కంపెనీ వాడు ప్రొడక్ట్ ఇచ్చేవాడు. ఇప్పుడేందంటే మనకు కావాల్సిన ప్రొడక్ట్ తీసుకునే వెసులుబాటు కూడా ఇచ్చారు. వోచర్ వస్తది. వోచర్‌లో మనకు కావాల్సిన ప్రొడక్ట్ మన ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవచ్చు. సో, రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చారు. రూ. 100 10వ తారీఖున క్యాష్ బ్యాక్ రూపంలో నా అకౌంట్‌లో పడ్డాయి. అంటే ఆ నెలలో నాకు వచ్చిన బెనిఫిట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా ఎవరైతే ప్రొడక్ట్స్ వాడుకుంటారో వాళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఎంత అంటే రూ. 1000 బెనిఫిట్ వచ్చింది. క్యాష్ కాదు రూ. 1000 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఒక రూ. 1000 డిస్కౌంట్ అనేది రావటం జరిగింది. రూ. 600 డిస్కౌంట్ రూపంలో వచ్చింది. ఒక రూ. 300 వర్త్ గల ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. క్యాష్ రూపంలో రూ. 100 అకౌంట్‌లో పడ్డాయి కంపెనీ నుంచి. సో, ఆ మంత్‌లో ఒక రూ. 1000 బెనిఫిట్ వచ్చిందంటే దాదాపుగా ఆ మంత్ వరకే రూ. 3600 ప్రొడక్ట్‌లు 2600కే వచ్చినాయి. సో, స్టార్టింగ్ మనం తీసుకునేటప్పుడు ఎంఆర్‌పీ కాలిక్యులేట్ చేసినప్పుడు 3600 అన్నప్పుడు హైగా మనకుంటది థాట్. 2600కి ఉంటాయి అనుకున్నాను. లాస్ట్‌కొచ్చేసరికి 2600కే నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నాకొచ్చాయనే హ్యాపీనెస్ నాకొచ్చేసింది ఫస్ట్ మంత్‌లోనే. సో, ఈ ఆఫర్ బావుంది. డిస్కౌంట్ వస్తుంది. ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అదీ గాక ఇప్పటిదాకా ఏ కొట్లో కొన్నా, ఏ షాప్‌లో కొన్నా ఒక్క రూపాయి కూడా మనకి క్యాష్ బ్యాక్ రాదు గదా! కానీ ఇక్కడ రూ. 100 నా అకౌంట్‌లో క్యాష్ వచ్చిందంటే సో, దీనిలో ఏదో మ్యాజిక్ ఉంది. దీనిలో చక్కగా చేసుకుంటే మన క్యాష్ రూపంలో కూడా మనకు క్యాష్ బ్యాక్ పడుతుంది. హెల్త్ వస్తుంది కాబట్టి దీనిలో వాడుకోవచ్చు అనే మైండ్ సెట్ సెకండ్ మంత్ నుంచి మారింది. రెండో నెలలో కూడా సేమ్ నాకు కావాల్సిన 2వ తారీఖు నేను వెళ్ళాను. 2వ తారీఖు వెళ్లి మనం సీఎన్‌సీ డేలో తీసుకోవడానికి 2వ తారీఖు కూడా మరలా సేమ్ ప్రొడక్ట్స్ రూ. 3600 ఎంఆర్‌పీ గల ప్రొడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ మంత్ కూడా డిస్ట్రిబ్యూటర్ కింద నాకు 3000కే అమౌంట్ పే చేసుకున్నారు. కట్టించుకున్నారు. ఆ సెకండ్ మంత్ కూడా రూ. 600 డిస్కౌంట్ వచ్చింది. 10% ఫ్రీ ప్రొడక్ట్ రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. సెకండ్ మంత్ కూడా నా అకౌంట్‌లో 10వ తేదీన రూ. 100 క్యాష్ బ్యాక్ అనేది రావటం జరిగింది. అంటే రెండో నెల కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా రూ. 1000 బెనిఫిట్ అనేది నాకు రావటం జరిగింది. చూడండి ఫస్ట్ మంత్ అయిపోయింది. రెండో నెల అయిపోయింది. వెస్టీజ్ కంపెనీ ఏం చెప్తుందంటే
సిఎన్సి క్రమం తప్పకుండా 4 నెలలు నా కంపెనీలో ప్రొడక్ట్స్ వాడుకో, నీకు 5వ నెలలో ఫ్రీగా 1 నెల సరుకులు ఉచితంగా ఇస్తాను. సో 2 నెలలు అయిపోయింది. 3వ నెల కూడా సేమ్ ప్రాసెస్ చేశాను. రూ. 3,600 ఎంఆర్పి గల ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. రూ. 3,000కి అమౌంట్ పే చేశాను. రూ. 600 డిస్కౌంట్ వచ్చింది. రూ. 300 క్యాష్ బ్యాక్ వచ్చింది. రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. రూ. 100 క్యాష్ బ్యాక్ వచ్చింది. 3వ నెలలో కూడా నాకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా రూ. 1,000 బెనిఫిట్ అనేది రావడం జరిగింది. సో ఆ 3వ నెల అయిపోయింది. 4వ నెలలో కూడా సేమ్ రూ. 3,600 ఎంఆర్పి గల సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ ని తీసుకున్నాను. 3,000 క్యాష్ పే చేశాను. రూ. 600 డిస్కౌంట్ రూపంలో వచ్చింది. రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. తర్వాత 4th మంత్ కూడా నా అకౌంట్ లో రూ. 100 క్యాష్ బ్యాక్ పడ్డాయి. 4th మంత్ కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్స్ గా నాకు రూ. 1,000 బెనిఫిట్స్ అనేది రావడం జరిగింది. సో కంపెనీ సిస్టమ్ 4 నెలలు పర్చేజ్ చేయి, 4 నెలలు క్రమం తప్పకుండా ఉండకును, 5వ నెలలో ఎక్కడో కూడా సింగిల్ రూపీ ₹1 కట్టకుండా ఫ్రీగా నీకు కావాల్సిన సరుకులు తీసుకెళ్ళడానికి క్యారీ బ్యాగ్ తెచ్చుకో చాలని చెప్పింది. 5వ నెల నేను వెళ్ళాను. 5వ నెల వెళ్తే ఎక్కడ కూడా ₹1 కట్టకుండా 5వ నెలలో ₹2,515 ప్రొడక్ట్స్ నాకు ఫ్రీగా ఇచ్చారు. ఇన్ని నెలలు బయట రిలయన్స్, డిమార్ట్, మెట్రో, స్పెన్సర్స్, సుబ్బారావు, అప్పారావు కుట్లో మనం ఎక్కడ తీసుకుంటే కనీసం ఒక చిన్న బెల్లం ముక్క కూడా ఫ్రీగా ఇవ్వరు. కానీ అదే ప్రొడక్ట్స్, అంతకు మించిన క్వాలిటీ ప్రొడక్ట్స్ ని వెస్టీజ్ లో 4 నెలలు నేను తీసుకోవడం ద్వారా ప్రతి నెల నేను తీసుకున్న ప్రొడక్ట్ వాల్యూ ద్వారా నాకు 100 పీవీ అనేది యాడ్ అయింది. 100 పీవీ ద్వారా 5వ నెలలో ఈ కంపెనీ ఇచ్చిన ఆఫర్ ఏంటంటే 5వ నెలలో నువ్వు ₹2,515 ఫ్రీ ప్రొడక్ట్స్ ఇంటికి తీసుకెళ్లి హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి. ఇన్ని నెలలు మనం బయట తీసుకున్న ఎక్కడా లేని విధంగా ఇంత మంచి ఆఫర్ ₹2,515 అంటే 1 నెల ఎక్స్పెండిచర్, 1 నెల ఖర్చు అనేది మనకి ఫ్యామిలీలో నుంచి మనం తీసేసినట్టే. 1 నెల ఖర్చు అదనంగా మనం తీసేసుకున్నట్టే. ఇంత మంచి ఆఫర్ ని మనకి సిఎన్సి ద్వారా మనకి వెస్టీజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ లో ఇంకా ఏమున్నాయంటే చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా రూపాయి ఖర్చు లెక్కేసుకుంటూ ఉంటారు. మనం ఎంత ఆదాయం సంపాదిస్తున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, నెక్స్ట్ ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ ఫ్యూచర్ లో మనం ఎలా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాల్కులేషన్స్ చేసుకుంటా ఉంటారు. అలాంటి క్యాల్కులేషన్స్ చేసినప్పుడు నేను పెట్టిన ఖర్చు 4 నెలల్లో ₹3,000 నెలకి, 4 నెలల్లో ₹12,000 ఖర్చు పెట్టాను. ₹12,000 ఖర్చు పెడితే నాకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ నాకు వచ్చిన టోటల్ బెనిఫిట్ ఎంత అంటే చూడండి, నెలకి ₹300 చొప్పున ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. ₹100 క్యాష్ బ్యాక్ వచ్చింది. అంటే ₹1,200 ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో వచ్చింది. ₹400 క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చింది. అదనంగా 5వ నెలలో ₹2,515 ఫ్రీ ప్రొడక్ట్ కూడా వచ్చింది. టోటల్ గా నాకు వచ్చిన బెనిఫిట్ ఎంత అంటే అక్షరాల ₹4,115 ఫ్రీ ప్రొడక్ట్లు బెనిఫిట్స్ అనేది నాకు రావడం జరిగింది. సో నేను పెట్టిన ఖర్చు 4 నెలలకి 12,000 పెట్టాను. నాకు వచ్చిన టోటల్ బెనిఫిట్ ₹4,115. సో 12,000 నేను పెట్టిన ఖర్చులో నుంచి నాకు వచ్చిన బెనిఫిట్స్ తీసేస్తే కేవలం ₹7,885 మాత్రమే నాకు కావాల్సిన సరుకులన్నీ నేను ఇంట్లోకి వాడుకోవడం జరిగిందని అర్థమైంది నాకు అప్పుడు. సో 5 నెలలకు నేను పెట్టిన ఖర్చు 7,885, అంటే నెలకి కేవలం ₹1,577 మాత్రమే నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ కాస్ట్ పడింది. చూడండి ఫ్రెండ్స్, ₹3,600 ఎంఆర్పి అనుకున్నప్పుడు మన మైండ్ సెట్ ఒకలాగా ఉంది. 3,600 దీనికి వర్త్ కాదు అని. కానీ అలాంటి ₹3,600 క్వాలిటీ గల ప్రొడక్ట్స్, న్యాచురల్ ఆర్గానిక్ కెమికల్ లెస్ ఉన్న ప్రొడక్ట్స్ ని కేవలం మనం ఈ సిఎన్సి ఆఫర్ ద్వారా తీసుకుంటే కేవలం ₹1,577 మాత్రమే నేను తీసుకోవడం జరిగింది. మీరు కూడా ఈ ఆఫర్ లో తీసుకోవాలంటే మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్టెడ్, మరలా చెప్తున్నా, ఇది కేవలం అందరికీ అర్థం అవ్వాలన్న మాత్రమే ఈ ప్లాన్ అర్థం చేసుకోండి. అమౌంట్ అర్థం చేసుకోవద్దు. ఎంఆర్పిని అర్థం చేసుకోవద్దు. ఇవన్నీ కాదు, జస్ట్ ప్లాన్ అర్థం చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ ని బట్టి ఎంఆర్పి అనేది మారొచ్చు, డిస్కౌంట్ మారొచ్చు, ఫ్రీ ప్రొడక్ట్ మారొచ్చు. కానీ మనకు అల్టిమేట్ గా మనకి ఏం కావాలంటే 5వ నెలలో ₹2,515 ఫ్రీ ప్రొడక్ట్ మనకు తీసుకోవాలి అంటే మన ఐడిలో సెల్ఫ్ పీవీ 100 పాయింట్లతో యాడ్ అయితేనే మనకి ₹2,515 ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. సో నెలకి నాకు వచ్చిన ఆ ఖర్చు ఎంత అంటే ₹1,577. చూడండి, ₹3,000 నేను పే చేశాను. నాకు ఫైనల్ గా నాకు ఎంత ఖర్చు అయిందంటే ₹1,577కే నాకు నెల ఖర్చు అయింది. అంటే నాకు తెలియకుండా నేను ₹1,423 సేవ్ చేసుకోగలిగా. నాకు తెలియకుండా నెలకే ₹1,423 సేవింగ్ అయిందంటే సంవత్సరానికి దాదాపుగా ₹17,000 మనకి తెలియకుండా మనం సేవ్ చేసుకున్న అద్భుతమైన అవకాశం సిఎన్సిలో ఉండటం ద్వారా మనం పొందగలుగుతాం.
మనకు తెలియకుండా ఇంతవరకు 15,000 రూపాయలు సేవింగ్స్ అంటే మామూలు విషయం కాదు కదా. 15,000, 17,000 సేవింగ్స్ అంటే ఇవన్నీ కూడా మనం బయట మార్కెట్‌లో మనం డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నాం. అదే వెస్టీజ్‌లో ఈ సీఎన్సీ ఆఫర్ ద్వారా తీసుకుంటే ఈ సేవింగ్స్‌లో వచ్చిన అమౌంట్‌ని మనం వేరే దానికి కూడా మనం వాడుకునే అద్భుతమైన అవకాశం ఉంది. సో, ఇలా మనం నెల సేవింగ్ చేసుకోవచ్చు. ప్రతి నెల సేవ్ చేసుకోవచ్చు. సంవత్సరానికి కూడా సేవ్ చేసుకోవచ్చు. అంటే మనకు హైయెస్ట్‌గా నాకు పడ్డ టోటల్ కాస్ట్ 52%. నాకు తెలియకుండానే నేను 48% సేవింగ్స్‌లో నేనున్నాను. మనకు పడ్డ ప్రొడక్ట్ కాస్ట్ 52%. ఒక 50-48% మనకి సేవ్ అనేది అవ్వటం జరుగుతుంది. సో, ఇప్పటిదాకా అందరికి అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదొకటి క్లారిటీ తీసుకోండి. 100 పీవీతో 4 నెలల ప్రొడక్ట్స్ తీసుకుంటే ఇందాక చెప్పా గదా! దీనిలో 2 ఆఫర్స్ ఉంటాయి సీఎన్సీలో. 100 పీవీ ఆఫర్ ఉంటది. 60 పీవీ ఆఫర్ ఉంటది. 100 పీవీ 100 పీవీతో 4 నెలల ప్రొడక్ట్స్ తీసుకుంటే 5 నెలల్లో రూ. 2,515 ఉచితంగా ప్రొడక్ట్స్ మనం తీసుకోవచ్చు. అదే 60 పీవీతో తీసుకుంటే ఏమవుతుందంటే 60 పీవీతో 4 నెలల ప్రొడక్ట్స్ తీసుకుంటే 5 నెలల్లో రూ. 1,250 విలువ గల ప్రొడక్ట్స్ అనేది మనం ఉచితంగా తీసుకునే అద్భుతమైన అవకాశం వెస్టీజ్ సీఎన్సీలో మనకి ఉంది. 100 పీవీతో తీసుకుంటే 2,515, 60 పాయింట్లతో తీసుకుంటే రూ. 1,250 విలువ గల ప్రొడక్ట్స్ మనం తీసుకునే అవకాశం ఉంది. అంతకుముందు వరకు కూడా 60 పీవీతో మనం గనక తీసుకుంటే రూ. 1,250 వోచర్ వచ్చేది. రూ. 1,250 కూడా కంపెనీ డిసైడ్ చేసేది ఏ ప్రొడక్ట్ తీసుకోవాలనేది. కానీ దాన్ని గూడా మార్చి వెస్టీజ్‌లో చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా మనకి ప్రతి ఒక్కటి మన దగ్గరికి మన అవసరానికి తగ్గట్టు కంపెనీ సిస్టమ్ గూడా మారుతా ఉంది. అంతకుముందు ఫ్రీ ప్రొడక్ట్ కంపెనీ ఇచ్చేది. కంపెనీ ఇచ్చిన ప్రొడక్టే మనం తీసుకోవాలి. బట్ ఇప్పుడు వోచర్ ఇస్తున్నారు. వోచర్‌లో మనకు కావాల్సిన ప్రొడక్ట్ తీసుకోవచ్చు. అలాగే 60 పీవీతో తీసుకుంటే రూ. 1,250 గలవి ఫ్రీ వోచర్ వచ్చేది. దాంతో పాటు కంపెనీ 2, 3 ప్యాకేజీలు ఇచ్చేది. అదే తీసుకోవాల్సొచ్చేది. బట్ ఇప్పుడు అది గూడా లేదు. రూ. 1,250 గూడా మన ఇష్టం వచ్చినట్టు 100 పీవీతో తీసుకుంటే ఎలాగైతే మన చాయిస్ ఉంటదో, అలాగే 60 పీవీతో తీసుకున్న రూ. 1,250 విలువ గల ఫ్రీ ప్రొడక్ట్స్ మన ఇష్టం వచ్చిన ప్రొడక్ట్ మనం తీసుకోవచ్చు. సో, ఇలా 100 పీవీతో తీసుకుంటే 2,515, 60 పీవీతో తీసుకుంటే రూ. 1,250 విలువ గల ఫ్రీ ప్రొడక్ట్స్ మనకు వస్తాయి. సో, అందరికీ మనకు సీఎన్సీలు తీసుకుంటే మన ప్రొడక్ట్ రేట్ ఏ విధంగా తగ్గుతుంది? సీఎన్సీ ఇప్పటిదాకా అమౌంట్స్ నంబర్ రూపంలో చూపిచ్చాను. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను చూడండి. మనం ప్రతిరోజు పేస్ట్ వాడుకుంటాము. మన డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ఈ గ్యానో టూత్ పేస్ట్ అనేది ఎంఆర్‌పీ 189 రూపాయలు ఉన్నప్పటికిని డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత మనకి రూ. 132కి గ్యానో టూత్ పేస్ట్ మనం వెస్టీజ్‌లో తీసుకోవచ్చు. సో, రూ. 132 పడ్డ పేస్ట్ బయట దాంతో కంపేర్ చేసుకొని సీఎన్సీలో ఉండటం ద్వారా ఈ రూ. 132 ఇంకా ఏ విధంగా మనకి తక్కువ కాస్ట్‌కి పడుతుందో చూపిస్తా చూడండి. రూ. 132 ఉన్న ఈ పేస్ట్‌ని మన సీఎన్సీ చేయాలంటే 100 పీవీ రావాలి. 100 పీవీ రావాలంటే మనం 23 పేస్టులు తీసుకున్నా కేవలం రూ. 3,036కి ఒక్కొక్క పేస్ట్ ద్వారా 4.4 పీవీ యాడ్ అవుతాయి. 101.2 పీవీ కేవలం రూ. 3,036కి మన ఐడీకి యాడ్ అవుతాయి. సార్ 23 పేస్టులు తీసుకొని ఏం చేస్తాం సార్ నెల మొత్తం? యెస్. 23 పేస్టులు తీసుకొని ఏం చేస్తారంటే 23 పేస్టులు తీసుకోమని కాదు. 23 పేస్టులు తీసుకుంటే కేవలం 3,036కే మనకు 100 పాయింట్లు యాడ్ అవుతాయి అని చెప్పడానికి ఈ స్లైడ్ మీకిచ్చాను. సో, 23 పేస్టులు తీసుకున్న తర్వాత ఇంకోటి కూడా చేయొచ్చు. మన ప్రతి ఒక్క లీడర్ ప్రతి ఒక్కళ్ళు కూడా 2వ తారీఖునే డీఎల్‌సీపీకెళ్ళి ప్రొడక్ట్‌లు తీసుకుంటారు. 2వ తారీఖే సీఎన్సీ కంప్లీట్ చేస్తారు. వెస్టీజ్‌లో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. ఆదాయం కావాలన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిందేందంటే కొంత మన ప్రొడక్ట్‌ని రిటైలింగ్ చేయాలి. ఎందుకంటే తెలియని వ్యక్తులకి మనమే సెలబ్రిటీస్, మనమే ప్రమోటర్స్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హోమ్ మీటింగ్‌కి వెళ్ళినా, 1 to 1 వెళ్ళినా ఏది చేసినా మన ప్రొడక్ట్ అనేది ఫస్ట్ ఫ్యామిలీలోకి ఎప్పుడైతే ప్రొడక్ట్ మనం తీసుకెళ్తామో మనం మాట్లాడాల్సిన పని లేదు. మన వెస్టీజ్‌లో ఉన్న ఈ ప్రొడక్టే మాట్లాడుతుంది. ప్రొడక్ట్ ఇంట్లోకెళ్ళాలి అంటే ఈ విధంగా మన సీఎన్సీ కంప్లీట్ చేయాలన్నా సింపుల్ లాజిక్ ఏం లేదు. 23 పేస్టులు తీసుకుంటే ఈజీగా మన సీఎన్సీ కంప్లీట్ అవుతుంది. 2వ తారీఖు నుంచి 14వ తారీఖులో ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఇలా మన ఫీల్డ్‌కి ఎప్పుడైతే ఎళ్తామో ఫీల్డ్‌కెళ్ళినప్పుడు ఈ పేస్ట్‌ని గనక మనకి రూ. 132 పేస్ట్ ఇచ్చి ప్రొడక్ట్ వాళ్ళకిచ్చి ఐడీ తీసుకునే సింపుల్ లాజిక్ గూడా ఉంటది. సో, అలా మనం ప్రొడక్ట్ అనేది ఇవ్వటం వల్ల తెలియకుండా 14వ తారీఖే మన సీఎన్సీ కంప్లీట్ అయిపోతుంది. అదనంగా ఆ ప్రొడక్ట్ ద్వారా వచ్చే అమౌంట్ ద్వారా రెండో సీఎన్సీ గూడా 14వ తారీఖు మనం చేసుకోవచ్చు. ఎందుకంటే సీఎన్సీ అంటే 2వ తేదీ నుంచి 14వ తారీఖు కాబట్టి 2వ తారీఖు నుంచి మనం ఫీల్డ్‌కెళ్తే 14వ తారీఖు వచ్చేసరికి మనకి సీఎన్సీ గూడా కంప్లీట్ అయిపోయి రెండో సీఎన్సీ గూడా తీసుకునే అవకాశం ఆపర్చునిటీ మనకుంది. చూడండి రూ. 132 పేస్ట్ మనకి ఎంతలా తక్కువవుతుందంటే రూ. 132 పేస్ట్ 48% డిస్కౌంట్ చెప్పా కాబట్టి కేవలం రూ. 69కే గ్యానో టూత్ పేస్ట్ మనకి సీఎన్సీలో భాగంగా వస్తుంది. క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే. రూ. 132 ఉన్న పేస్ట్
రూ. 69కే వస్తుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా చూడండి. అల్ట్రా స్క్రబ్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అంట్లు తోముకోవడానికి అద్భుతమైన ప్రోడక్ట్. అల్ట్రా హైవెస్ట్ అల్ట్రా స్క్రబ్ డిష్ వాషింగ్ లిక్విడ్. దీని ఎంఆర్పి 299, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 200. రూ. 200 ఈ ప్రోడక్ట్ కూడా. ఇది కూడా అంత సింపుల్ లాజిక్. 18 తీసుకుంటే 3600కి 100 PV యాడ్ అవుతాయి. రూ. 200 అన్న ఈ డిష్ వాషర్ 48% డిస్కౌంట్ తో కేవలం రూ. 104 మాత్రమే పడుతుంది డిష్ వాషర్. ఇప్పుడు సిఎన్సిలో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిఎన్సిని గట్టిగా వాడుకోండి. సిఎన్సిలో ప్రొడక్ట్స్ తీసుకోండి. సిఎన్సిలో వచ్చే లాభాలని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ప్రతి నెల నేను వాడుకునే కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ మీకు డిస్ప్లే చేశాను చూడండి. నేను సెలెక్ట్ చేసుకున్న కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ అందరూ దాదాపు వాడతారు. రూ. 5130 ఎంఆర్పి ఉన్నాయి. నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 3574కి 100 PV గల ప్రొడక్ట్స్ అనేవి నాకు వచ్చినాయి. 48% డిస్కౌంట్ తో కేవలం రూ. 3574 ఉన్న ప్రోడక్ట్లు 1858కే నేను తీసుకోవడం జరిగింది. సో ఇంత మంచి ఆఫర్ సిఎన్సిలో ఉన్నాయి. సో మేమంతా ఈ ప్లాన్ గాని ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాం అంటే మనకి సౌత్ ఇండియా సూపర్ స్టార్ నెలకి 48 లక్షలు తీసుకుంటున్న పర్సన్ సుబ్బయ్య సార్ మీటింగ్ కి వెళ్ళి మైసూర్లో ఇలాంటి బిజినెస్ ట్రిప్స్ అన్ని కూడా మేము నేర్చుకోవడం జరిగింది, ట్రిక్స్. సో సుబ్బయ్య సార్ ఏం చెప్పలేదండి, ఒకటి చెప్పారు. ఆయన ఏదైతే చేశాడో మనల్ని కూడా అదే చేయమన్నాడు. ఇదంతా కాపీ బిజినెస్. మీరు నిజంగా వెస్టీజ్ లో బిజినెస్ చేస్తున్నారా అని క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు ఎస్ అందరం కూడా బిజినెస్ చేస్తున్నా ఉన్నారు. బిజినెస్ చేస్తున్నారంటే మనం ప్రొడక్ట్ వాడుకుంటున్నాము, ఇదే బిజినెస్ అనుకున్నా. కాదు, సుబ్బయ్య సార్ చెప్పిన 3 బేసిక్ స్టెప్స్ ఏంటంటే వెస్టీజ్ లో బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ 3 ఖచ్చితంగా పాటించాలని సుబ్బయ్య సారే చెప్పారు. 48 లక్షలు తీసుకున్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సుబ్బయ్య సార్ ఈ ప్లాన్ ని మనకి చెప్పడం జరిగింది. వెస్టీజ్ లో బిజినెస్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్జ్యూమింగ్ చేయాలి, రెండోది రిటైలింగ్ చేయాలి, మూడోది రిక్రూటింగ్ చేయాలి. ఈ 3 ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు మాత్రమే వెస్టీజ్ లో బిజినెస్ చేస్తున్నట్టు సుబ్బయ్య సార్ చెప్పారు. సో కన్జ్యూమింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వెస్టేజ్ అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేస్తారు. రిటైలింగ్ అనేది చాలా మంది చేయరు కాబట్టి రిటైలింగ్ అనేది ప్రోడక్ట్ మనం ప్రతి ఒక్కళ్ళు కూడా రిటైలింగ్ చేయాలి. రిటైలింగ్ అంటే బ్యాగ్ లో సోపులు, పేస్టులు, షాంపూలు వేసుకొని ఇంటింటి తిరిగి అమ్ముకోవడం కాదు సార్. రిటైలింగ్ అంటే ఏంటంటే ఈ విధంగా హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇందాక చెప్పినట్టు మన ప్రోడక్ట్ ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్తుందో ఆటోమేటిక్ గా ఆ ప్రొడక్ట్ రిజల్ట్ వాళ్ళంతటా వాళ్ళే ఐడి ఇచ్చే విధంగా అంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కాబట్టి రిటైలింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి రిటైలింగ్ అనేది ఎంతో కొంత రిటైలింగ్ అనేది చేయాలి. కొత్త వాళ్ళని రిక్రూట్ చేయాలి. ఈ విధంగా ఈ 3 స్టెప్స్ చేసినప్పుడు మాత్రమే మనం వెస్టీజ్ లో బిజినెస్ చేస్తున్నట్టు అని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా గమనించండి. లీడర్స్ ఎవరైతే ఉన్నారో వెస్టీజ్ లో డిసైడ్ అయ్యి పనిచేసే ప్రతి ఒక్క లీడర్ కూడా 2వ తారీఖునే మీకు కావాల్సిన సిఎన్సి ఆఫర్ అని తీసుకోండి. 100 PV అవ్వచ్చు, 60 PV అవ్వచ్చు. ఎవరికి ఏ విధంగా అవసరం ఉందో దాన్ని బట్టి 60 PV తీసుకోండి, లేదంటే 100 PV తీసుకోండి. 100 PV తీసుకుంటే ఒక నెల సరుకులు మనం బయట తీసుకునే సరుకులకి పెట్టే ఖర్చు అనేది తగ్గుతుందన్న ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఒక నెల ఖర్చు మనకి ఇంట్లో తగ్గుతుంది. ఆ ఖర్చుని వేరే దానికి మనం డైవర్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి 100 PV తీసుకుంటే 2515 రూపాయల ప్రొడక్ట్ లో మన నెలకు కావాల్సిన సరుకులు ఫ్రీగా వస్తాయి. 60 PV తీసుకుంటే దానిలో సగం 1250 రూపాయల సరుకులు మనం ఫ్రీగా తీసుకోవచ్చు. కాబట్టి లీడర్స్ అయిన ప్రతి ఒక్కరు కూడా 2వ తేదీన సిఎన్సి కంప్లీట్ చేయండి. 2వ తేదీకి సిఎన్సి కంప్లీట్ చేస్తే ఇంకొక ఉపయోగం ఏంటంటే 2వ తారీఖున డిఎల్సిబిలో ఫుల్ స్టాక్ ఉంటది. మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఎక్కడా కూడా డ్యూ లేకుండా మనకు కావాల్సిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. దాంతో పాటుగా ఇంకొక మోస్ట్ బెనిఫిట్ ఏంటంటే, వండర్ఫుల్ బెనిఫిట్ ఏంటంటే 2వ తారీఖున మనం సిఎన్సి కనుక కంప్లీట్ చేస్తే మనం కంప్లీట్ చేసినట్టు ఫోటో గనక మన వాట్సాప్ గ్రూప్ లో పెడితే లీడర్స్ అనే మనమే గనక సిఎన్సి చేసుకోకపోతే మన కింద లైఫ్ లైనర్స్, డౌన్ లైనర్స్ ఏం తీసుకోరు. కాబట్టి వాళ్ళకి కొంత మోటివేషన్ గా కూడా ఉంటది. కాబట్టి వాళ్ళు కూడా తీసుకోవాలన్న ఆలోచన మారుతుంది. కాబట్టి 2వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా సిఎన్సి తీసుకొని మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే కొంత మోటివేషన్ గా ఉంటుంది. తర్వాత ఇంకొక మంచి ఆఫర్ ఏంటంటే 2వ తారీఖుని తీసుకుంటే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇందాక చెప్పినట్లే 14వ తారీఖు లోపు ప్రొడక్ట్ అనేది రిటైలింగ్ చేసుకొని ఆ వచ్చిన అమౌంట్ ద్వారా 2వ సిఎన్సి లేదా 3వ సిఎన్సి కూడా ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు, కొంతమంది చాలా మంది లీడర్స్ మన లైక్ ప్రభు శ్రీనివాస్ సార్ ఇట్లా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాదాపుగా 3 సిఎన్సీలు, 4 సిఎన్సీలు, 5 సిఎన్సీలు చేసేవాళ్ళు చాలా మందిని మన ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీంలో ఉన్నారు. సో వాళ్ళందరికీ హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే 100 సిఎన్సీ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటారు. కానీ 3, 4, 5 సిఎన్సీలు కూడా ఈజీగా అలవోకగా కంప్లీట్ చేస్తున్నారు. సో ఇలా మన ప్లాన్ చేసుకుంటే 2వ తారీఖుని తీసుకుంటే 14వ తారీఖులో ప్రొడక్ట్ అంతా కూడా రిటైలింగ్ చేసి 14వ తారీఖు అదనంగా 2-3 సిఎన్సీలు మనం మళ్ళా చేసుకోవచ్చు. ఆ తీసుకున్న ప్రొడక్ట్ నెలాఖరు లోపు మళ్ళా దాన్ని రిటైలింగ్ చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు 2వ తారీఖుని సిఎన్సీ చేయండి.
ఇంకా మన లక్ష్మణ్ సార్ చాలా సార్లు చెప్తా ఉంటారు, లీడర్స్ అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా 2వ తారీఖున సిఎన్సి చేస్తారు. ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2వ తారీఖు తర్వాత సిఎన్సి చేస్తారు. మనం లీడర్స్ గా ఉండాలా, ఫాలోవర్స్ గా ఉండాలా. లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వాళ్ళ టీం ని లీడ్ చేసేవాళ్ళు లీడర్స్ కాబట్టి, లీడర్స్ అయిన ప్రతి ఒక్కళ్ళు 2వ తారీఖున సిఎన్సి చేస్తే వాళ్ళ టీం కి బలంగా మోటివేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లీడర్స్ కూడా, వెస్టీజ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, డిసైడెడ్ పనిచేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సిఎన్సి 2వ తారీఖు కంప్లీట్ చేయండి. మీ బిజినెస్ ని గ్రోత్ తీసుకెళ్ళండి. బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన ఎంఎస్ఆర్ విస్టీజ్ ఆర్మీ టీం మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ విజయ్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ విజయ్ సార్, చాలా వండర్ఫుల్ గా మనకు ఈరోజు సిఎన్సి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా నీట్ గా వచ్చింది సార్, వాయిస్ కానీ క్లియర్ గా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 470 మంది థ్యాంక్ యూ సార్. పైబడి 470 మంది పైబడి వింటూ ఉన్నారు. అందరు ఈ రోజు సిఎన్సి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొంతమందిని ఒక 5 to 6 మెంబర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. ఇప్పుడు హరికృష్ణ సార్ వరకు హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు, మనకు టైం సరిపోతుంది. హనుమంత్ సార్ లాస్ట్ ఇంకా ఫైనల్. హనుమంత్ సార్ వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు హనుమంత్ సార్ తర్వాత ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు, ఇవ్వలేదని ఫీల్ అవ్వద్దు. మీ అందరికి రిక్వెస్ట్ గా చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. రామారావు సార్, గుడ్ మార్నింగ్. సార్ గురువు గారు, ఈ రోజు సిఎన్సి చేస్తున్నారా, ఎన్ని చేపిస్తున్నారు, అదే ఫీడ్బ్యాక్ అంతే. ఓకే గురుగారు, ఆ వైపుగా తీసుకెళ్ళండి. ఓకేనా? ఓకే అలా గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రామారావు సార్, గుడ్ మార్నింగ్. శివ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ గురుగారు, మాట్లాడండి. థ్యాంక్ అదే యూ, గురుగారు థ్యాంక్ యూ. చెప్పినట్టు ఎన్ని సిఎన్సీలు చేపిస్తున్నారు, ఎంతమంది ఈ రోజు? ఓకే సార్, ఓకే సార్. విజయ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్, మై లైఫ్ లైనర్, వండర్ఫుల్ లీడర్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ గురువు గారు. థ్యాంక్ యూ మై అప్లైనర్ విజయ్ సార్. ఈ రోజున మీరు చెప్పిన ఈ మీటింగ్ సిఎన్సి మీద, ఒక సిఎన్సి దినదినాభివృద్ధికి బాగా డెవలప్ అవుతున్నారు. సిఎన్సి ప్లాన్ ని లక్ష్మయ్య సార్ చెప్పిన సిఎన్సి ప్లాన్ ప్లస్ సుబ్బయ్య సార్ చెప్పిన మాటల్ని అన్ని కూడా క్రోడీకరించి సభ్యులందరికీ ఈ రోజు 470 మంది సభ్యులు జాయిన్ అయ్యారు. వీళ్ళందరికీ సిఎన్సి ప్లాన్ గురించి, సిఎన్సి యొక్క గొప్పతనం గురించి విడమర్చి బాగా చెప్పారు. అందరికీ బాగా ప్రతి నెలా కూడా డెవలప్ అవుతూనే ఉన్నారు. మీరు బాగా డెవలప్ అవ్వాలి. మీరు డెవలప్ అవటమే కాకుండా మీరంతా కూడా సిఎన్సీలు మన గ్రూప్ లో ఎక్కువ మందిని చేపించడానికి దోహదపడుతుంది. నేను సిఎన్సి చేస్తాను. నా డౌన్ లైన్ లో ఒక 10 సిఎన్సీలు దాదాపు నేను ఇవాళ మాక్సిమం ట్రై చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ రామారావు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామారావు సార్. ఎం గోపి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. విజయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గోపి సార్ ఫ్రమ్ గుండవరం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ హ్యాపీ న్యూ మార్నింగ్ ఇయర్. సార్. ఈ సిఎన్సి అంటే ఎన్నాళ్ళు నేను వేరే విధంగా ఊహించుకున్నాను. ఇవాళ సిఎన్సి ఒక మొబ్బుని నాకు తొలగించారు సార్ మీరు. థ్యాంక్ యూ వెరీ గుడ్ సార్. సబ్జెక్ట్ ఇచ్చారు సార్. మాక్సిమం థ్యాంక్ నేను యూ. థ్యాంక్ యూ ఇవాళ సో మచ్. మాక్సిమం ఇవాళ సిఎన్సి చేస్తాను సార్. నా తోటి సభ్యులతో కూడా ఇవాళ సిఎన్సి చేయించగలను. థ్యాంక్ యూ సార్. వెరీ సూపర్ గుడ్ సూపర్. సబ్జెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ గోపి సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. త్వరలోనే మీరు కూడా మంచి లీడర్ గా సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గోపి గారు రోజు జూమ్ వింటున్నా సరే ఇవాళే హ్యాండ్ రైజ్ చేసేలా మాట్లాడారు విజయ్ గారు. అది సంగతి. గుండవరం Yes, సార్, sir. ఆర్టిస్ట్ లైఫ్ లైన్. ఓకే, థ్యాంక్ యూ సార్. సిఎన్సి గురించి నాకున్న మొబ్బులన్నీ వీడిపోయినాయి సార్ ఇవాళ. ఓ థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందుకే హ్యాండ్ రైజ్ చేశాను సార్ ఇవాళ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఐఎఫ్బి శివకుమారి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మా, గుడ్ మాట్లాడండి. మార్నింగ్ విజయ్ సార్. శివకుమారి మేడం, గుడ్ మార్నింగ్. హ్యాపీ గుడ్ న్యూ ఇయర్. మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ CNC. మేడం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ సార్. సిఎన్సి ప్రతి నెల వింటున్నా కూడా కొత్తగానే ఉంది సార్. తెలియని కొత్త వాళ్ళు ఉన్నారు మా కింద, వాళ్ళు కూడా విన్నారు. నేను సిఎన్సి చేస్తాను సార్. ఇవాళ నా కింద వాళ్ళని కూడా సిఎన్సి చేపిస్తాను సార్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కేశవరావు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. విజయ్ సార్, విజయ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్, గుడ్ సార్, మార్నింగ్ విజయ్ సార్, కేశవరావు గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా చెప్పారు. చాలా స్పెసిఫిక్ గా Thank you, sir. స్పెసిఫై చేసి ఒక ప్రోడక్ట్ తీసుకుంటే 3,000 మాత్రం ఖర్చు అవుతుంది సార్. అది జ్ఞానం ఫెస్ట్. ఈ రోజు అది కొత్త విషయం తెలుసుకున్నాను. ఈ రోజు నేను నాతో పాటు ఒక ముగ్గురుతో 4 CNCలు చేపిస్తాను సార్. థ్యాంక్ యూ. విషువల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆర్కే సార్, వింజమూర్తి. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. వెరీ గుడ్ మీరు మార్నింగ్ సార్. ఆర్కే సార్ ఫ్రమ్ ఇంజమూరు. గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. విష్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సార్ మీరు ఏ రోజు వచ్చినా 2వ తారీఖు వచ్చి ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళకి కావచ్చు పాత వాళ్ళకి కావచ్చు సిఎన్సి అనేది వండర్ఫుల్ సార్. ఎందుకంటే సిఎన్సి లోనే ఉంటుంది. మన గురూజీ అయిన లక్ష్మయ్య సార్ ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ చెప్పినా సిఎన్సి గురించి లాస్ట్ లో ఒక 20 minutes చెప్తారు. కానీ ఆ సిఎన్సి లోనే మన విజయం ఉందని చెప్పి ప్రతి నెల మీరు 2వ తారీఖు గుర్తు చేస్తారు సార్. నా ఎంతున ఈ రోజు నా టీము నేనుతో కలిపి ఒక 5 మందికి సిఎన్సి చేస్తాను సార్ ఖచ్చితంగా. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ శివ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆర్కే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రశాంతి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శివ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రశాంతి మేడం. గుడ్ మార్నింగ్. నేను కొత్తగా మొన్న డిసెంబర్ 17వ తారీఖు జాయిన్ అయ్యాను సార్. ఓకే. నాకు సిఎన్సి గురించి ఇప్పటి వరకు తెలియదు. చాలా బాగా చెప్పారు సార్, కొత్త వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. హ్యాపీ న్యూ సిఎన్సి ఇయర్. మీరు చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సిఎన్సి Hmm. మీరు చేయండి. మీతో పాటు మీ టీం మెంబర్స్ కూడా సిఎన్సి చేయండి. ఎందుకంటే సిఎన్సిలో ఇప్పటిదాకా మనం చూసాం ఎంత మంచి ఆఫర్ ఏ కంపెనీలో లేదు, ఏ వ్యవస్థలో కూడా లేదు. సో సిఎన్సి Okay. అనేది కంప్లీట్ చేయండి. మీ టీం మెంబర్స్ కూడా ఎక్కువ మందిని సిఎన్సి చేసి తొందరలోనే మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నేను చేస్తాను, నాతో పాటు ఇద్దరితో చేయిస్తాను సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రామ్ రహీం సార్, గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. Very సార్ good విజయ్ morning, సార్, sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రామ్ రహీం సార్ ఫ్రమ్ సత్తెనపల్లి. గుడ్ Sir. మార్నింగ్. సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఇవాళ సిఎంసి గురించి చాలా బాగా చెప్పారు సార్. అందులో పేస్ట్ ద్వారా 23 పేస్టుల ద్వారానే మనం 100 PV చేయొచ్చు అని చెప్పారు సార్. అది ఎక్సలెంట్ సార్, చాలా విపులంగా చెప్పారు. అలాగే ఈ రోజు నేను తప్పకుండా 3 సిఎంసీలు చేయాలనేసి అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రహీం సార్. థ్యాంక్ యూ. హరికృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. హరికృష్ణ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. హరికృష్ణ సార్ ఫ్రమ్ ఇంజమూరు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ముందుగా మీకు జనవరి శుభాకాంక్షలు. అలాగే హ్యాపీ న్యూ మీరు ఇయర్. ప్రతిసారి కూడా మీరు వచ్చిన ప్రతిసారి కూడా సిఎన్సి గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మబ్బులు మేఘాలు ఉండి ఇవన్నీ ఇడ తీసుకుని పోతే అవతల అసలైన మబ్బు ఉందని చెప్పి తెలిసేలాగా చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ. నేను నా తరపున ఈరోజు 6 సిఎన్సీలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా సార్. ఖచ్చితంగా చేసి ఈరోజు గ్రూప్లో పెట్టాలనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. నేను సిఎన్సీ చేయాలన్న ఆలోచన రావడానికైనా కానీ నేను వెళ్ళిన మీటింగ్ పెట్టిన ప్రతి సాట కూడా ఏదో ఒక ప్రోడక్ట్ కొంటున్నారు సార్. ఆ విధంగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. ఇదంతా కూడా మా లక్ష్మణ్ సార్ యొక్క మోటివేషన్ సహకారం వల్ల నేను ఇలా చేయగలుగుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హనుమంత్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి విజయ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ హనుమంత్ సార్ గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సేమ్ టు థ్యాంక్ యూ సార్. అందరు ఆల్ లీడర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. ఇంతకుముందు ఒక సిఎన్సి గురించి చెప్తే విన్నా, ఇది రెండోది సార్. 2 సార్లు విన్నా. చాలా వండర్ఫుల్ సార్. ఇంతకుముందు కూడా కొంచెం భయపడే వాళ్ళం 100 ఫీల్ చేయాలంటే, కానీ మీరు పేస్ట్ గురించి డిస్క్రైబ్ గురించి చెప్పినాక కొంచెం సులభమైంది సార్. లాస్ట్ మంత్ కూడా నేను మొత్తం ఈ పేస్ట్ తీసుకున్నాను సార్. పేస్ట్ తీసుకుని ఎక్కడైతే హోమ్ మీటింగ్ పెట్టినామో అక్కడక్కడ కొంచెం పంచడం జరిగింది. అది నాకు అవసరం వచ్చింది సార్. చాలా వండర్ఫుల్ సార్. ఈ రోజే నేను చేస్తాను సార్. నా ద్వారా ఒక 3 చేస్తాను. మొత్తం టోటల్గా ఒక 4 అయితే చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం సూపర్ ఇచ్చినందుకు సార్. విజయ్ థ్యాంక్ యూ సారు. సార్. విజయ్ సారు
శివ సార్, తర్వాత గ్రేట్ లీడర్స్ లక్ష్మణ్ సార్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హనుమంత్ సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ థ్యాంక్ న్యూ యూ. ఇయర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ మరి ఇంకా ఒక 5 మంది ఉన్నారు సార్, కంటిన్యూ చేయనా? స్పీడ్గా లాగేయండి సార్. స్పీడ్గా లాగేయండి. స్పీడ్గా సిఎన్సి కదా, స్పీడ్గా లాగేసి. అదే గురువు. వెంకటేశ్వర్లు సార్ గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర్లు సార్ గుడ్ మార్నింగ్. శేషు సార్ గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర్లు సార్ కంటిన్యూ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను దొత్తులూరు నుంచి వెంకటేశ్వర్ని. వెంకటేశ్వర్లు సార్ మాట్లాడండి. సార్ ఒక్క నెలకి 100 పీవీలు తీసుకుంటే సిఎన్సి చెప్పారు సార్. అదే 300 పీవీలు తీసుకుంటే సార్ ఒక నెలకి 300 పీవీలు తీసుకుంటే 4 నెలలు 300 పీవీ ఇంటూ 2515 అంతే కదా శివ సార్? సార్ 7,500 ప్రీ ప్రొడక్ట్ వస్తాయి సార్. అవును సార్. అదే సార్ నేను ప్రతి నెలలో 300 పీవీలు తీస్తున్నా సార్. నా టీం కింద ఉండే వాళ్ళు తీయట్లేరు, కానీ వాళ్ళు 60 పీవీలు 50 పీవీలు తీస్తున్నారు. ఈ ప్లాన్ ని లక్ష్మణ్ సార్ ని కనుక మనం ఏదైతే చెప్పారో దాన్ని కనుక మనం లక్ష్మణ్ సార్ కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తే చెప్పారు సార్. ఇది లక్ష్మణ్ సార్ మీటింగ్ పెట్టినప్పుడు దొత్తులూరులో చెప్పాడు, ఇస్పదేట స్కూల్లో ఒక రోజు. అదే ఓకే. ప్లాన్ వీళ్ళు అప్లిమెంట్ చేస్తున్నా సార్. కానీ వీళ్ళు మనకి సిఎన్సీ అని చెప్తుంటే వీళ్ళు కొద్దిగా నీరాజ పడుతున్నారు, రేట్లు ఎక్కువ అవుతుంది కదా అని. దానివల్ల సార్ అందుకే అట్లా ఎట్లా అని అందుకని అడిగేదానికి వెళ్ళా సార్. వాళ్ళకి ఓకే సార్. అర్థమయ్యే థ్యాంక్ యూ. విధంగా చెప్తే రేట్లు ఎక్కువేం కాదు సార్. ఒకటే ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు మేము ఆర్మీ క్యాంటీన్ కంపేర్ చేసుకుంటే మాకు అక్కడికన్నా ఇక్కడ తక్కువ వస్తున్నాయి కాబట్టి చాలా మంది ఆర్మీ వాళ్ళు జాయిన్ అయ్యి తెచ్చుకుంటున్నారు ఇక్కడ. అవును సార్. ఆర్మీలో అది కూడా ఓకే. అది మీరు కంపేర్ చేయండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంచెం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పండి. ఇప్పుడు నాతో పాటు అదే ఆర్మీ సార్ వాళ్ళు చాలా లక్ష్మణ్ మంది సార్ మన టీంలో తీసుకొని ఉన్నారు. చెప్తాను. సరే సార్. థ్యాంక్ యూ సార్. అయితే మా క్యాంటీన్ కన్నా తక్కువ వస్తున్నాయి కాబట్టి మేము అందరం ఇక్కడ కనెక్ట్ అయ్యాము. ప్లస్ ఏంటంటే ఓకే. క్వాలిటీ వస్తువులు ఉన్నాయి ఇక్కడ మనకు 100% గ్యారంటీ. అవును సార్. బయట ఎవరు ఆ గ్యారంటీ ఇవ్వరు మనకు. అవును సార్. మనకి ఇప్పుడు ఆ గానా రెండు ఫెస్ట్ మీరు మీద, సోప్ మీద, అన్నిటి మీద ఇస్తున్నారు సార్. అదే సార్, ఆ రెండు మీరు కంపేర్ చేసి ఆర్మీ వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళకన్నా మనకు తక్కువ ఎక్కడ రావు కదా బయట అని రెండు కంపేర్ చేసి చెప్పండి. మీకు ఈజీగా సిఎన్సి కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ ఓకే యూ. సార్. థ్యాంక్ యూ సార్. శేషు సార్ గుడ్ మార్నింగ్. శేషు సార్, శ్రీశైలం గుడ్ మార్నింగ్. సమాన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ శివ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మాట్లాడండి మార్నింగ్ సార్. లక్ష్మి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తిరుమల రావు సార్. కంగ్రాచులేషన్ సార్. సార్ విజయ్ సార్, మీ సెషన్ మా గూడి టీంకి ఈ సిఎన్సి సెషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. లాస్ట్ మంత్ వచ్చి టోటల్గా కొత్త పాత వ్యక్తులంతా కలిపి 300 సిఎన్సి కంప్లీట్ చేయడం జరిగింది సార్ మా గూడి టీం నుంచి. ఈ మంత్ సూపర్ కంగ్రాచులేషన్స్. ఈ మంత్ కూడా సార్ 500 సిఎన్సి చేయాలని గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. వావ్ సూపర్. గుడ్ మార్నింగ్ సమన్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సమాన్ సార్, మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. శేషు సార్ గుడ్ మార్నింగ్. శ్రీశైలం సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ సార్ తేజు సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ శేషు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మా టీం అందరం కూడా సిఎన్సి ఆఫర్ లో ఉంటున్నాం సార్. విజయ్ సార్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అందరికి కూడా ఈ సిఎన్సి ఆఫర్ అనేది బాగా పరిచయం అయింది సార్. అందరూ సిఎన్సిలోకి వస్తున్నారు. 100 పీబీ లేదంటే 60 పీబీ తీసుకునే వాళ్ళతో 60 పీబీ ఆఫర్లో పెడుతున్నాం సార్. ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు నాతో పాటు మా టీం మెంబర్స్ 5 మందివి మార్కాపురం పంపించాం సార్ లిస్ట్. ఈ రోజు ఒక 5 మెంబర్స్ సిఎన్సి ఆఫర్లో ఉంటాం సార్. ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శేషు సార్. థ్యాంక్ యూ శేషు సార్. లీడర్స్ 342 మెంబర్స్ ఉన్నారు. విజయవాడ టీవీఆర్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి. మీ పేరుతో కూడా చేద్దాం. సార్ టీవీఆర్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. తిరుమల సార్ కంగ్రాచులేషన్ సార్. అదే కదా
సార్ మీరు వీళ్ళు ఏం చేస్తారంటే సార్ మాయిల్ పకీర్ సార్ ప్రాణం సింహలో ఉన్నట్టు మన వెస్టేజ్ బిజినెస్ ప్రాణం సిఎన్సి లో ఉంది సార్ డెవలప్మెంట్ కి. సార్ వాయిస్ ఓకే మాట్లాడండి. థ్యాంక్ యూ. కంటిన్యూ మాట్లాడండి, కంటిన్యూ. ఓకే సార్, అదే మనకి సిఎన్సి ప్రతి నెల కూడా మనం ఎప్పుడు విన్నా కానీ కొత్తగానే ఉంటుంది. మన సిఎన్సి విజయ్ సార్ మంచి సెషన్ ఇస్తున్నారు కొత్త వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా. చాలా మంచి సెషన్ పీపీటీతో ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ప్రతి నెల 2వ తారీఖున ఇస్తున్నారు. దాని వల్ల మన గ్రోతింగ్ అవుతుంది. సార్ విజయ్ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టీవీఆర్ సార్. ఎన్ని ఓకే సిఎన్సీలు సార్. సార్ ఒక్కడే చెప్పండి. ఏం సార్? ఈరోజు ఎన్ని సిఎన్సీలు? ఈ రోజు 5 సిఎన్సీలు సార్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ టీవీఆర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ లీడర్ మీరు. గోల్డ్ డైరెక్టర్ అవ్వాలి ఈ నెలలో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్, మీ బ్లెస్సింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లీడర్స్ హ్యాండ్ రైస్ కంటిన్యూ, మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా ఎక్కువ చేయొద్దు, ఆల్రెడీ టైం అయిపోయింది మనకి. గురుగారు ఈ నలుగురిని తీసుకోమంటారా? ఈశ్వరన్ తీసుకోండి సార్. ఇందా నుంచి హ్యాండ్ రైజ్ చేశాడు. ఈశ్వరన్ తీసుకోండి. ఈ 3 తీసుకుని వదిలేసేయండి. ఇంకా చెయ్యొద్దని చెప్తే చేసుకుంటా పోతా ఉన్నారు. ఈశ్వర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శివ సార్, విజయ్ సార్ గారికి గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈశ్వర్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకు సిఎన్సి ప్లాన్ మనకి కొత్త వాళ్ళకి ఎక్కడ చెప్పినా కూడా ఈ ప్లాన్ బాగా అర్థం చేసుకొని ఇందులో ఇంత ఆఫర్ ఉందా, అందులో మనకి దీంట్లో నేచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్ మంచివి ఉన్నాయి. అందులో మనకి సిఎన్సి రూపంలో రేటు కూడా తక్కువలో వస్తున్నాయని చాలా మంది బాగా అర్థం చేసుకొని దీంట్లోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది సార్. మన సిఎన్సి ప్లాన్ చెప్పడం వల్ల చాలా మంది ఇంకా బాగా బెనిఫిట్లు ఉన్నాయని జాయిన్ అయ్యి దీంట్లో సిఎన్సి చేయడానికి బాగా ఇష్టపడుతున్నారు సార్. ఓకే, థ్యాంక్ యూ. క్లియర్ కదా సిఎన్సి గురించి? క్లియర్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఈశ్వర్. థ్యాంక్ యూ. ఓకే సార్. సౌమ్య మేడం గుడ్ మార్నింగ్. సౌమ్య మేడం గుడ్ మార్నింగ్. కొత్తగా జాయిన్ అయినారు వెళ్ళు మరి. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్. శివ సార్ థ్యాంక్ యూ. ఈ రోజు సిఎన్సి చెప్పడానికి నాకు టైం ఇచ్చినందుకు ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీం అందరికి. తర్వాత నేను చెప్పిందంటే ఈరోజు ఒక్క నిమిషం సార్. ఈ రోజు నేను సిఎన్సి చెప్పానంటే సిఎన్సి నాది కాదు. ఆ ప్లాన్ అంతా కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నాకు అర్థమయ్యేలాగా చెప్పింది. ఈ క్రెడిట్ అంతా నాదేం కాదు సార్. అందరూ కూడా మా అప్లైనరు మనల్ని ముందుండి జూమ్ లో నడిపిస్తున్న లక్ష్మణ్ సార్దే. లక్ష్మణ్ సార్ ఏదైతే చెప్పాడో సిఎన్సి గురించి అది అర్థమయ్యేలాగా ఆయన చెప్పబట్టి ఆయన ద్వారానే ఈ రోజు ఆ సిఎన్సి జస్ట్ పీపీటీ రూపంలో ఆయన బోర్డు మీద చేస్తారు. దాన్ని పీపీటీ రూపంలో అందరికి షేర్ చేశారు. సో మొత్తం కూడా ఈ సిఎన్సి అనేది అర్థం అవ్వటానికి, అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరికి చెప్పడానికి మొత్తం కూడా లక్ష్మణ్ సార్ ద్వారానే ఈ రోజు. ప్లస్ ఈ రోజు ఈ సిఎన్సి నాకు చెప్పడానికి నాకు ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చింది మాత్రం మా ప్రసాద్ సార్, మా అప్లైనర్ ప్రసాద్ అన్న వల్లే ఈ రోజు వెస్టీజ్ లో ఉన్నా. మీ అందరికీ అర్థమయ్యేలాగా కాస్త సిఎన్సి గురించి చెప్పాలన్నా కూడా మా అప్లైనర్ ప్రసాద్ అన్న వల్లే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దాం సార్ మరి గురుగారు. క్లోజ్ చేద్దాం సార్. ఒక మాట మాట్లాడతాను నేను. మినిట్ మాట్లాడండి. లీడర్స్ గమనించండి, మన సక్సెస్ 3 సంవత్సరాల్లో వచ్చే సక్సెస్ 6 నెలల్లో రావాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ సిఎన్సి మాత్రమే. కాబట్టి సిఎన్సి అనేది చాలా చాలా వాల్యుబుల్. ఎందుకంటే మనకు సుబ్బయ్య శెట్టి గారు మాకు మైసూర్లో కూడా వెళ్ళినప్పుడు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. చాలా మంది జూమ్ మీటింగ్ రాని వ్యక్తులు అపోహలు ఉంటున్నారు. సబ్బు రుద్దుకోండి, పేస్ట్ రుద్దుకోండి, మీకు సిఎన్సీలు ఎందుకు ఇట్లాంటివన్నీ మీరు భారం అవుతుంది, చాలా ఇది అవుతుంది, చాలా చెప్తున్నారు సార్. ఒకే ఒక మాట చెప్పారు సుబ్బయ్య శెట్టి గారు, మీకు నిజంగా భారం అయితే ఒక 1000 రూపాయలు మాత్రమే మీరు వాడుకొని మిగిలిన 2000 రూపాయల ప్రొడక్టు జనాలకి ఇవ్వడానికి స్టార్ట్ చేస్తే మీరు సిఎన్సి కంప్లీట్ చేయొచ్చు. సుబ్బయ్య శెట్టి గారు చెప్పే మాటలు ఏంటంటే, నీకు రోజుకి కానీ 400-500 రూపాయల ప్రొడక్ట్ జనాలకి ఇవ్వగలిగితే 4-5 హోమ్ మీటింగుల్లో ప్రతి హోమ్ మీటింగ్లో ఒక సబ్బు ఒక పేస్ట్ ఇవ్వగలిగితే నువ్వు రోజుకి 4 హోమ్ మీటింగ్లు కానీ చేస్తే నువ్వు 4 సిఎన్సీలు కూడా అలవకగా కంప్లీట్ చేయొచ్చు. 4 months తర్వాత దగ్గర 10,000 రూపాయల ప్రోడక్ట్ కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. అలా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభు శ్రీనివాస్ రావు గారు కావచ్చు, మునిస్వామి సార్ కావచ్చు, శ్యామల మేడం కావచ్చు, నాకు తెలిసిన కొన్ని పేర్లు చెప్తున్నా. ఇంకా చాలా మంది చేస్తున్నారు 4 సిఎన్సీలు. చాలా గొప్ప అవకాశం ఇది.
సిఎన్సి ప్లాన్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. 4 సిఎన్సీలు చేయగలిగిన క్యాండిడేట్స్ మన టీంలో జస్ట్ 15 మెంబర్స్ ఉన్నా కూడా ఆ వ్యక్తి ఎల్ఓబి క్రియేట్ చేసుకొని 30,000 ప్లస్ ఇన్కమ్ కూడా తీసుకున్నటువంటి గొప్ప అవకాశం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిఎన్సిని ఇంప్లిమెంట్ చేయండి. మళ్ళా చెప్తున్నా, ఈ రోజు మనం ఎవరైతే సిఎన్సి చేస్తామో వాళ్ళు మాత్రమే లీడర్స్. 3వ తేదీ నుంచి సిఎన్సి చేసే వాళ్ళందరూ కూడా ఫాలోవర్స్. ఇది నేను చెప్పే మాట కాదు, మనందరి మెంటర్ మహాగురుజీ కానీ సుబ్బయ్య శెట్టి గారు కానీ వీళ్ళందరూ చెప్తున్నారు. మనం ఏమి చెప్తే అది మన టీం చేయదు, మనం ఏం చేస్తే మన టీం అది చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. వండర్ఫుల్ సెషన్ విజయ్ సార్. ఇదే విధంగా మన జూమ్ నడిచినన్ని రోజులు ఈ సిఎన్సి ప్లాను, ఈ సిఎన్సి పీపీటీ ప్రజెంటేషన్ మీరే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ కోఆపరేషన్ వల్ల ఇదంతా, మీ కోఆపరేషన్ అంత వరకు కంటిన్యూ చేస్తాను ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు తొందరగా 1 లాక్ తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్రెడీ మీ లైఫ్ లైనర్ గ్రేట్ లీడర్ రామారావు సార్ పోరాటం చేసి గోల్డ్ డైరెక్టర్ కూడా కావడం జరిగింది. మీరు కూడా తొందరలో ఆ డైమండ్ డైరెక్టర్ దాకా వెళ్ళి 4 ఎల్ఓబిలు తీసుకొని ఈ 2026లో మీ టీం నుంచి ఒక 10 మందికి లక్ష్య ఇప్పించి మీరు ఒక 2 lakhs దాకా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. ప్రసాద్ సార్, ఓవర్ టు యూ సార్. ప్రసాద్ సార్, మీరు మాట్లాడి క్లోజ్ చేయండి మీ యొక్క డైనమిక్ లైఫ్ లైనర్ గురించి. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తిరుమలరావు సార్. కంగ్రాచులేషన్స్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వండర్ఫుల్ వాయిస్. ఎప్పుడు చెప్పినా, ఏ రోజు చెప్పినా, ఏ నెలకు ఒకసారి చెప్పినా కానీ నెల మొత్తం గుర్తుండిపోయేలాగా టీం అందరికి మంచి ఇన్స్పిరేషన్, మంచి వాయిస్తో, మంచి సక్సెస్ ప్లాన్ తోటి అందరి మన యొక్క అప్లైనర్స్ మహాగురుజుల యొక్క మాటలన్నీ క్రోడీకరిస్తూ మంచిగా సిఎన్సి ప్లాన్ బాగా చెప్పారు. ఈరోజు మీ మాటలు విని మన టీం లీడర్స్ ఎంతమంది చేస్తారు ఏంటనేది సాయంత్రానికి మంచి రిజల్ట్ తెలిసిద్ది. విన్నదానికి, ఇదేసారి చెప్పిన దానికి టీం లీడర్స్ అందరూ కూడా చేస్తే దానికి ఫలితం అనేది చెప్పిన వాళ్ళకి మంచిగా ఇంకా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా సిఎన్సి చేద్దాము. సాయంత్రానికి గ్రూపుల్లో అందరం కూడా పోస్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఈ మంత్ 15వ తారీఖుది కావాలి మన సుబ్బయ్య సార్ వస్తున్నారు కదా, అది ఒకసారి అనౌన్స్ చేయండి. ఓకే. కావాలి కానీ మార్కాపురం, పామూరు, గుంటూరు అన్ని డేట్లు ఉన్నాయి. 13, 14, 15 డేట్లు. వాటిల్లో టీంని ప్రమోట్ చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాము. తర్వాత టికెట్స్ తొందరగా కంప్లీట్ చేసుకొని ఎక్కువగా టీంని ప్రమోట్ చేసుకుంటే మనకి సంక్రాంతి సందర్భంగా మనకి బిజినెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకొని టీం అందరిని ప్రమోట్ చేసుకొని బిజినెస్ వాల్యూ పెంచుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మహాగురుజీ సుబ్బయ్య సార్ మీటింగ్స్ అంటే చాలా వండర్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు సిఎన్సి చెప్పినట్టు విజయ్ సార్ కనెక్ట్ అయింది కూడా ఆ సుబ్బయ్య సార్ మీటింగ్ వల్లే. ఎందుకంటే ఎవరి మాట వల్ల ఎవరు కనెక్ట్ అవుతారో తెలియదు. కాబట్టి సుబ్బయ్య సార్ మాటలో చాలా మంది దీనికి కనెక్ట్ అయ్యి బిజినెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందువల్ల తొందరగా టికెట్లు కంప్లీట్ చేసుకొని ఆయా డేట్లలో టీంని ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకుందని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విష్ యూ వెల్త్. ఈ జూమ్ సెషన్ ఎంతతో క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.